ॐ नमो भगवते वासुदेवाय। 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 हरि ओम। सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यताद्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम् प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि। प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि। प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि। प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। संसारसागर विशालकराळकाल नक्रग्रहग्रसन निग्रह विग्रहस्य मग्नस्य रागलसदूर्मिनिपीडितस्य लक्ष्मीन्द्रसिंह मम देहि करावलम्बम्। श्रीवराहलक्ष्मीन्द्रसिंह मम देहि करावलम्बम्। सुंदराय शुभांगाय मंगलाय महौजसे सिंहशैलनिवासाय श्रीनृसिंहाय मंगलम्। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। नमो भगवते पुरुषाय तुभ्यम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। अहो देवर्षिर्धन्योऽयं यत्कीर्तिं शार्ङ्गधन्वनः गायन्माद्यन्निदं तन्त्र्या रमयत्यातुरं जगत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये स्वादिष्ठाय नमो नमः। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ब्रह्मादिजयसंरूढ दर्पकन्दर्पदर्पः जयति श्रीपतिर्गोपी रासमण्डलमण्डनः। बर्हामीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्ती च मालां
రంధ్రాన్ వేణోః అధరసుధయా పూరయన్ గోపబృందైః బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తిః. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం. శ్రవణమంగళం శ్రీమదాతకం భువి గృణంతి ఏ భూరిజా జనాః. సభాయ నమః. తత్ర ప్రవయతోప్యాసన్ యువానోతి బలౌజసః పిబంతో క్షైర్ముకుందస్య ముఖాంబుజ సుధాం ముహుః. మధురలో కృష్ణ పరమాత్మ, ఆ మోక్షప్రదాలైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆ పద్మం వంటి ముఖాన్ని చూస్తూ, పద్మం వంటి ముఖం ఏదైతే ఉందో దాని నుంచి అమృతాన్ని కాస్తారు. వాళ్ళ కళ్ళతో పానం చేస్తూ, మనం చెప్పుకున్నట్టుగా వయస్సు మళ్ళిన వ్యక్తులు కూడా మళ్ళీ గొప్ప శరీర బలం, ఇంద్రియ పాఠవాన్ని మళ్ళీ పొందినటువంటి యువకులు అయ్యారు అని మనం కాస్తున్నాం. ఒక సత్యాన్ని చెప్పుకోవడం జరిగింది. అంటే పరమాత్మ యొక్క సన్నిధి మాత్రంతో వాళ్ళందరూ కూడా మళ్ళీ తేజోవంతులు అయ్యారు, మధురా భక్తులు అని చెప్పుకుంటూ, తర్వాత పరమాత్మ కాస్త నందుడి దగ్గరికి వచ్చి అథనందం సమాసాద్య భగవాన్ దేవకీసుతః సంకర్షణశ్చ రాజేంద్ర పరిష్వజ్య ఇదం పూజతు. కృష్ణ పరమాత్మ బలరాముడు వీళ్ళిద్దరు కలిపి నందుడి దగ్గర వచ్చి, ఎందుకంటే నందుడు కూడా వీళ్ళతో మధుర రావడం జరిగింది. ఈ కంసవధ ఎంత కూడా నందుడు ఆయన యొక్క పరివారం వీళ్ళందరూ కూడా కంసవధ జరగడం ఎంత కూడా చూశారు. వాళ్ళందరూ కలిపి బయలుదేరారు. సరే, ఇప్పుడు నందుడిని కాస్త మళ్ళీ వెనక్కి పంపించాలి. పరమాత్మ నందుడి దగ్గరికి వచ్చి ఆయన కాస్త ఆలింగనం చేసుకుని ఇలా చెప్తున్నాడు. పితర్ యువాభ్యాం నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ పురుషం పిత్రోరభ్యధికా ప్రీతి ఆత్మజేష్వాత్మనోపి. తండ్రి, ఓ నందుడా, నువ్వు అలాగే తల్లి యశోద మీరు మమ్మల్ని చాలా ప్రేమ వాత్సల్యాలతో లాలించి పోషించారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ సంతానాన్ని వాళ్ళ ప్రాణాల కంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు కదా, అందు ఏమాత్రం కూడా సందేహం లేదు. సపిత సాతి జనని యౌ పుష్ణీతాం వపుత్రవత్ శిశూన్ బంధుభిః ఉత్సృష్టానకల్పైః పోషరక్షణే. భగవానుడు చెప్తున్నాడు, కన్న తల్లిదండ్రులు అంటే ఎవరైతే వాస్తవమైన తల్లిదండ్రులు, ఎందుకంటే తన విషయం చెప్పుకుంటున్నాడు ఆయన. దేవకీ వసుదేవులు అయితే మమ్మల్ని కన్నారేమో కానీ కన్న తర్వాత మమ్మల్ని పోషించే అవకాశం వాడికి లేదు. ఆ యొక్క ఆలనాపాలను చూసే అవకాశం కాదు. ఎందుకంటే అప్పుడు ఉన్న సన్నివేశం అది. కన్న తల్లిదండ్రులు అలాగే ఇతర బంధువులు వాళ్ళ శిశువులు పోషించుకోవడానికి కావచ్చు, రక్షించుకోవడానికి కావచ్చు, వీలు కాని పరిస్థితుల్లో వదిలేసినప్పుడు, మన నందుడు తీసుకెళ్ళి పిల్లవాడిని అక్కడ వదిలేశాడు కదా, అలా వదిలేసిన పరిస్థితిలో వారిని చేరదీసి ప్రేమాదరాలతో పెంచి పోషించిన వారే నిజమైన తల్లిదండ్రులు. అంటే ఇక్కడ నందుడు యశోదనైనా ఒక రకంగా మీరు మా తల్లిదండ్రులు కాదని చెప్తున్నాడు ఒక పక్క. ఎందుకంటే అసలు తల్లిదండ్రులు కాస్త వాళ్ళు పోషించలేని స్థితిలో పుట్టిన పిల్లవాడిని తీసుకెళ్ళి అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వారిని అంటే వాళ్ళ పిల్లలు కాని పిల్లల్ని చేరదీసి ఎవరైతే ఈ ప్రేమ ఆదరాలతో పెంచి పోషిస్తారో వాళ్లే నిజమైన తల్లిదండ్రులు. అంటే నాకు వసుదేవుడు దేవకి పేరుకి తల్లిదండ్రులే కానీ నిజమైన తల్లిదండ్రులు మీరే. కారణం ఈయన గారు తీసుకొచ్చి అవతల పక్క చేర్చాడు పుట్టగానే. ఆ తర్వాత మీరే మా ఆలనా పాలన చూసుకున్నారు, అందుకే మీరే మాకు నిజమైన తల్లిదండ్రులు అని చెప్తూ యాత యూయం వ్రజం తాత వయంచ స్నేహ దుఃఖితాం జ్ఞాతీన్వో ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖం. నందుడు చెప్తున్నాడు ఆయన మీరు కాస్త ఇంకా వ్రజభూమి వెళ్ళండి, మేము మీ ఎదుట లేనందున మీరు
చాలా బెంగపడతారన్న మాట వాస్తవమే, కాదంటలేదు. సరే, భగవంతుని కన్నవాళ్ళకు కూడా వియోగం తప్పదు. ఏం సుఖపడ్డారు వాళ్ళు? ఎంత సుఖం ఒకసారి దుఃఖం అయితే. ఏదైనా ప్రపంచం ఇలాగే ఉంటుంది, అర్థమవుతుందా? అందువల్ల మోక్షంలో తప్పించి, అంటే జ్ఞానంలో తప్పించి భగవంతునితో విరహం కన్నవాళ్ళకైనా తప్పలేదు. ఇప్పుడు అది నందుడు ఎంత ఏడుస్తాడో పాపం. మేము మీ ఎదుట లేనందువల్ల నేను చాలా బెంగపడతాను మాట వాస్తవమే. అసలు యశోద కథలనే వరదు అక్కడి నుంచి. కానీ మొత్తం మీద ఏదో చెప్పుకొని వచ్చారు. తర్వాత ఒక అబద్ధవాడు వచ్చాడు, నేను వెంటనే మళ్ళీ వచ్చేస్తాను అనగానే పంపి అబద్ధం ఆడాడు అంతే మళ్ళీ. అందువల్ల మేము ఇక్కడ బంధుమిత్రులకు మళ్ళీ అబద్ధం ఆడుతాడు. మళ్ళీ ఇక్కడ ఉన్న బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆత్మీయతతో సుఖ సంతోషాలను కూర్చిన పెదప, అంటే వీళ్ళందరికీ కూడా వీళ్ళ సుఖ సంతోషాలన్నీ చూసుకుని మా రాక కోసం అనుక్షణం కూడా మీరు నిరీక్షిస్తుంటారు కదా, మా కోసం తపన పడుతుంటారు కదా, మీ అందరిని చూడడానికి మేము తప్పకుండా వస్తాము. వచ్చి అబద్ధం ఈయన గారు మళ్ళీ అడుగు పెట్టారు, ఆ మాట చెప్పాడు. అర్థమవుతుందా? తప్పకుండా మేము వస్తాం అంటే ఆ మాట అంటేనే ఈయన కదులుతాడని చెప్పి మొత్తం మీద, అర్థమవుతుందా అని చెప్పి తర్వాత ఏవం సాంత్వయ్య భగవాన్ నందం సవ్రజమచ్యుత వాసోలంకార కుప్యాద్యై అర్హయామాస సాదరం. ఈ విధంగా గోకులవాసులు అంటే నందుడితో ఎవరైతే వచ్చారో ఆయన పరివారం వాళ్ళందరినీ గోకులవాసులు మొత్తం వాళ్ళందరినీ ఒప్పించి నందుడిని ఒప్పించి వెళ్లే ముందు వాళ్ళ కాస్త ఆదరంతో వాళ్ళ కాస్త కొన్నారు. ఏవో కానుకలు ఇవ్వాలి కదా, వస్త్రాలు అలంకారాలు. సరే, వాళ్ళ కాస్త పాలు పిదుక్కుని బతికేవాళ్ళు కనుక కంచు పాత్రలు ఇప్పించేట పరమాత్మలందరికీ. ఇక్కడ కంచు పాత్రలని కుప్పియము అంటారు సార్. కుప్పియం అంటే బంగారము వెండి ఇవి కాదు. ఇవి కాకుండా కంచు అనే లోహం ఉంది కదా, ఇప్పుడు లేవు కంచు పాత్రలు ఎక్కడ. ఈ కంచు పాత్రలు వాళ్ళందరికీ ఇచ్చేట. అంటే వాళ్ళు పాలు తీసుకున్నప్పుడు అవి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి కనుక వాళ్ళందరికీ ఈ విధంగా ఊరట కలిగించి త్వరలోనే నేను ఎండను చూడడానికి వస్తాను, ఇక్కడ పరిస్థితులను కొంచెం చక్క పెట్టుకుని అని వాళ్ళందరికీ ఊరట కలిగించి వస్త్రాభరణాలు కంచు పాత్రలు ఇవన్నీ వాళ్ళకి సమర్పించి వాళ్ళని కాస్త సాదరంగా వాళ్ళని పూజించేట పరమాత్మ. ఇత్యుక్తతో పరిష్వజ్య నంద ప్రణయ విహ్వల, ఏడుస్తున్నట్టు నందుడు పూరయన్ అశ్రుభిర్నేత్రే సహ గోపై వ్రజం యయౌ. పరమాత్మ ఎప్పుడైతే చెప్పాడు వెంటనే నందుడు బలరామకృష్ణులిద్దరినీ కూడా ఆత్మీయతతో ఒక్కసారి ఆలింగనం చేసుకుని వాళ్ళని మధురలో విడిచిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పటం లేదు, కానీ తప్పదు. చాలా విపరీతమైన బాధతో కంటతడి పెడుతున్నట్ట. ఎలాగోలాగా మొత్తం మీద వారిని వీడ్కొని, అర్థమవుతుందా, వాళ్ళు కాస్త వీడ్కోలు చెప్పి తోటి గోపాలంతో కూడి బ్రజభూమికి నందుడు కాస్త బయలుదేరడం జరిగింది. అయిన తర్వాత అథ శూరసుత రాజన్ పుత్రయో సమకారయత్ పురోధత బ్రాహ్మణైశ్చ యథావత్ ద్విజ సంస్కృతి. నందుడు కాస్త ఆ విధంగా తన పరివారంతో పాటు ఒకసారి సరే మొత్తం మీద తన బ్రజభూమి కదలగానే వెంటనే వసుదేవుడు తండ్రిగా తన యొక్క కర్తవ్యాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని వీళ్ళిద్దరికీ ఇప్పటిదాకా వీళ్ళు పుట్టడం అయితే పుట్టారేమో కానీ వీళ్ళకి ఇప్పటిదాకా సంస్కారాలు లేవు, అంటే ఉపనయనాది సంస్కారాలు లేవు. అందువల్ల వీళ్ళని కూర్చోబెట్టి ఎవరు వసుదేవుడు శూరసుత, శూరుడు అనేటటువంటి ఆయన యొక్క పుత్రుడు వసుదేవుడు. అందుకే కృష్ణ పరమాత్మని శౌరి అంటుంటారు, అంటే సూర్యుడి యొక్క మనవడు కనుక శౌరి కనుక ఈ వసుదేవుడు వెంటనే పుత్రులిద్దరికీ కూడా పురోహితుడి చేత, వాళ్ళ పురోహితుడు గర్గ మహర్షి, ఆయన చేత అలాగే వేదవేత్తల చేత యథావిధిగా ఉపనయన సంస్కారం చాలా అందంగా చేయించాడు. వాళ్ళందరికీ చేయించి తర్వాత తేభ్య అదాత్ దక్షిణ గావో రుక్మమాలా స్వలంకృతా స్వలంకృతేభ్య సంపూజ్య సవత్సాహ క్షౌమమాలినీ. ఆ వేదవేత్తలు బాగా అలంకారాలతో సత్కరించి, అంటే ఎవరైతే ఉపనయన సంస్కారాలు చేశారో అంటే గర్గుడు మొదలైనటువంటి విప్రోత్తములు వాళ్ళందరినీ కూడా గంధ పుష్పాక్షలతో వస్త్రాభరణాలతో అలంకరించి వారికి దూడలతో కూడినటువంటి పాడి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చక్కగా వాటికి బంగారు అలంకరణ అన్ని చేయించి వాటిని వాళ్ళకి దక్షిణగా సమర్పించాడు. ముందుగా ఆ గోవులు అంటే పట్టు వస్త్రాలతో సముచితమైనటువంటి బంగారు ఆభరణాలతో బాగా అలంకరింపబడి ఉన్నాయి, వాటన్నింటినీ తీసుకెళ్లి అక్కడ వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేశాడు. యాహ కృష్ణ రామ జన్మృక్షే మనోదత్త మహామతి
తాశ్చ అదదాత్ అనుస్మృత్య కంసేనా ధర్మతో హృతాః. ఇక్కడ ఒక సన్నివేశం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రారంభంలో సన్నివేశం ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు పుట్టిన నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రారంభ నక్షత్రాల్లో వసుదేవుడు అక్కడ కృష్ణుడు పుట్టగానే గోవులు దానం చేయాలని మానసికంగా అనుకున్నాడు. ఎక్కడ జైల్లో ఉన్నప్పుడు భౌతికంగా చేసే అవకాశం లేదు. 10,000 గోవులని దానం చేస్తాను అని సంకల్పం చేశాడు. సరే ఇవాళ పిల్లవాడిగా కుదురకుండా వచ్చాడు. ఇప్పటిదాకా పిల్లవాడిని ఎప్పుడు చూసింది లేదు. ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. గొప్ప ఉదార స్వభావం కలిగినటువంటి ఆయన ఆ విషయాన్ని తర్వాత గుర్తు చేసుకుని వాటిని దానం చేసేట ఆ గోవులు వాస్తవానికి కంసుడు అధర్మంగా ఈయన దగ్గరికి లాక్కున్నాడు. ఇవాళ మళ్ళీ ఈయనకి రాజ్యం మళ్ళీ వెనక్కి వచ్చింది కనుక తన సంపదన వెనక్కి వచ్చింది. చేసిన ఆ ప్రతిజ్ఞ కాస్త జ్ఞాపకం ఉంది. సందర్భం కూడా వచ్చింది కనుక వెంటనే ఆ 10,000 గోవుల్ని అక్కడ దానం చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా కంసుడు అన్యాయంగా లాక్కున్నాడు. ఈ బలరామకృష్ణుడు జన్మించినప్పుడు వసుదేవుడు బ్రాహ్మణులకి గోదానం చేయడానికి సంకల్పించున్నాడు. ఆ సంకల్పాన్ని అనుసరించి దాని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంది. ఎందుకంటే మనం కూడా ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే ఒక మొక్కున్న కనకమహాలక్ష్మికి ఏదో 100 కొబ్బరికాయలు 200 కొబ్బరికాయలు మొక్క మీద వెంటనే కొట్టి కదా ఏదో పరిస్థితి అనుకూలించినప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇంతమంది వెళ్ళి ఆ 100 కొబ్బరికాయలు కొట్టి వస్తుంటాక అలాగే ఆ సందర్భంలో ఆయన అనుకున్నాడు. వెంటనే ఇవాళ రోజున కంసుడు ఎప్పుడైతే మరణించాడో తనకి స్వాధీనమైనటువంటి ఆయన సొంత గోవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ భూసురోత్తములకి అంటే బ్రాహ్మణోత్తములకి దానం చేసాడు. ఎక్కడ ఈ మాట వెనక్కి వెళితే స్వామి ఆవిర్భవించినటువంటి ఆ సన్నివేశంలో సవిస్మయోత్ఫుల్ల విలోచనో హరిం సుతం విలోక్యానక దుందుభిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమో స్పృశత్ ముదా ద్విజేభ్యః అయుతమాప్లుతో గవాం గవాం గవాం. అక్కడ వేద పండితుల కోసం గవాం గోవుల యొక్క అయుతం. అయుతం అంటే 10,000 గోవుల్ని అస్పృశ దానంగా సంకల్పించాడు. ఎక్కడ స్వామి ఆవిర్భవించినప్పుడు ఆ తరుణంలో జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు అంటే 3వ స్కంధంలో విషయం 45వ స్కంధంలో ఇప్పుడు అది రూపం తీసుకుంటోంది. 42 స్కంధాల తర్వాత ఆయనకి మళ్ళీ సంకల్పం జ్ఞాపకం వచ్చి స్వామి ఆవిర్భవించగానే ఒక్కసారి ఆ పుట్టినటువంటి ఆ పిల్లవాడిని కాస్త చూసి పుట్టినవాడు ఎవడు శ్రీహరి అర్థమైపోతుంది. చతుర్భుజం సమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం శ్రీవత్స లక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం. ఇలాగ బయలుదేరుస్తున్నప్పుడు ఆకాశంలో చూస్తే నల్లటి మేఘాలు ఉన్నాయి. వెంటనే ఇలాగ ఎప్పుడైతే నల్లటి మేఘాలు కనిపించాయో చైతన్య మహాప్రభువుకి కృష్ణుడి దేహం జ్ఞాపకం వచ్చింది. వచ్చి ఒక్కసారి ఆయన కాస్త పారవశ్యంలో పడిపోయి మూర్చిపోయేవాడు. ఎప్పుడు నల్లటి మేఘం చూసినా ఆయన గారు వెంటనే కృష్ణుడు జ్ఞాపకం వచ్చి మూర్చిపోయేవాడు. అంటే మేమే మూర్చిపోలేదు, మేము మెల్లగా బండిపోయి వచ్చాం అనుకోండి వేరే సంగతి. ఇక్కడ నేను చైతన్య మహాప్రభు ఏం కాదు కదా. ఎందుకంటే అంటే ఆ వస్తువు ఎందు ఆయన కృష్ణుని దర్శనం చేసేవాడు. ఎందుకంటే నా స్వామి శరీరం ఈ రంగులో ఉండేది కదా. నిన్న మా దత్తాత్రేయ శాస్త్రి గారు చెప్తున్నారు కృష్ణుడు నల్లగా ఉంటాడా అంటే దేంతో పోల్చాలండి. కాటుక ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు రండి, పూర్వం పెట్టుకునేవారు. కాటుక కొండ రూపంలో కాటుకని కొండంత పోసి పక్కన కృష్ణుడిని పెడితే వీళ్ళిద్దరు నలుగు ఎవరని అడిగితే కాటుక కొండ తెల్లగానే ఉంది కదన్న, కాటుక కొండ తెల్లగానే ఉంది కదా, నీరెక్కడ నల్లగా ఉందని. అంటే దాని అర్థం ఈ నల్లవాడు వీడే. అంటే ఈయన గారితో నలుగు పోల్చడానికి ఈ ప్రపంచంలో కాటుక కూడా సరిపోలేదు. వ్యంజనం కాటుక అంటే వ్యంజనం. కాటుక కొండ కూడా ఈయన గారి ముందు తీసికట్టు అంత నల్లగా ఉండేవట. చెప్పొచ్చేది సాంద్ర పయోధ సౌభగం. ఇగో నల్లటి మేఘాల ఆకాశంలో కనిపిస్తే పీతాంబరం పచ్చటి పట్టు వస్త్రం, నల్లటి శరీరం, అద్భుతం బాలకం అంబుజేక్షణం. అద్భుతంగా తామర పువ్వులు అంటే నేత్రాల కలవాడు, చతుర్భుజం. ఆ చిన్న దేహంలో మహావిష్ణువు శరీరంలో ఉండేటువంటి ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. 4 భుజాల్లో కూడా ఆయుధాలు, శంఖ గదార్యుధాయుధం, శ్రీవత్స లక్ష్మం. స్వామి శరీరం మీద మాత్రమే ఉండేటువంటి ఆ శ్రీవత్సం పుట్టుమచ్చ, కలశోభి కౌస్తుభం. కౌస్తుభం అంటే మణి, పీతాంబరం పచ్చటి పొట్టు వస్త్రం. ఎవరైనా పుట్టిన తర్వాత అమ్మమ్మో నాయనమ్మో ఏదో ఆ పిల్లాడికి బట్టలు వేయడం లోపల చూసాం కానీ ఫుల్ మేకప్ అయి పుట్టినవాడు పిల్లవాడు. ఎక్కడ పురిటి దోషంతో పని లేదు. వాళ్ళ అమ్మ అసలు ఏ ప్రసవ వేదన అనుభవించలేదు. ఎలా పుట్టాడు పరమాత్మ ముందు శ్లోకంలో చెప్పారు. నిశీతే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే
దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆదిరాసీత్ యథా ప్రాచ్యాం దిశీందురివ పుష్కల. తూర్పు దిక్కున, పున్నమి నాటి తూర్పు దిక్కున చంద్రుడు ఉదయిస్తుంటే తూర్పు ఏమైనా బాధపడిందా అని అడిగారు. చంద్రుడిని ప్రసవించడానికి తూర్పు దిక్కే బాధపడుతుందా? ఏమీ లేదు. తూర్పు దిక్కు ఏ ప్రసవ వేదన అనుభవించట్లేదు. చంద్రుడు హాయిగా పుష్కల, పరిపూర్ణుడైన చంద్రుడు కాస్త ఎలాగైతే ఆవిర్భవిస్తున్నాడో ఆకాశంలో చంద్రోదయం జరుగుతున్నప్పుడు, అలాగే ఈ కృష్ణచంద్రుడు ఆవిర్భవిస్తున్నప్పుడు దేవకి రవ్వంత కూడా ప్రసవ వేదన అనుభవించాడు. అసలు ఆ పిల్లాడు ఎలా వచ్చాడు? పుట్టేటంటారు కానీ యోనిలో తెచ్చిన వాడేం కాదు. ఒక్కసారి ఆవిడ కళ్ళు విప్పి చూస్తే పక్కన ఉన్నట్టు. ఎవరు పరిచారో ఆ కింద బొంత ఎవరైతారు ఇవన్నీ ఆ సూదిగా గృహం. విచిత్రం ఏంటంటే సూదిగా గృహం సూర్యకాంతి సమానంతో ప్రకాశించుతుంది. అది గొప్ప. ఎక్కడైనా పురుడికి అందంగా ఏముండదు, ఏమీ దరిద్రం. కానీ ఈ పిల్లవాడున్న సూదిగా, ఈ పిల్లవాడు పుడుతున్న కారణం చెప్పారు. సూదిగా గృహం అంటే పురుడిల్లు. కోటి సూర్యకాంతి సమప్రభతో ప్రకాశిస్తోంది. దేవకీదేవులకు ఎప్పుడైతే ఈ నేల ప్రవేశించాడో కంసుడు ఆవిడ 2 కళ్ళతో చూడలేకపోతున్నాడు. అర్థమైపోయింది పుడుతున్నవాడు పరమాత్మ. ఆయన గారు ఎక్కడ రహస్యంగా దాగి వచ్చినవాడు కాదు, హెచ్చరిస్తూనే వస్తున్నట్టు చూడ అర్థమవుతుందా? అందువల్ల తూర్పు దిక్కున పున్నమి చంద్రుడు ఆవిర్భవించినట్టుగా, అంటే ఎక్కడ తూర్పు ఏ బాధ పడకుండానే ఎలాగైతే ఆయన ఆవిర్భవిస్తున్నాడో అలాగే ఈ పిల్లవాడు కాస్త దేవకి ద్వారా లోకానికి వ్యక్తమయ్యాడు. ఆయన గారి శరీరంలో ఉన్నటువంటి ఈ చిహ్నాలను చెప్తూ మహార్హ వైడూర్య కిరీట కుండల త్రిష పరిష్పక్త సహస్ర కుంతలం ఉత్తామ కాంస్యం గద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. కళ్ళతో చూడడానికి సాధ్యం కాని భగవత్ స్వరూపం. ఇవాళ రోజున వసుదేవుడు సౌభాగ్యం చూసింది ఎవరు? వసుదేవుడు. వసుదేవ ఐక్షత. వసుదేవుడు చూసాడు ఎవరిని? ఎవడైతే చూపులకు అందడో, ఎవడైతే ఇంద్రియాలకు అందడో, ఎవడైతే కాలానికి లోబడడో, ఎవరికైతే తిథివారం నక్షత్రం రాశి చక్రం ఇవేవి ఉండవో, కాలపురుషుడు ఎవడిలో అయితే ఇముడున్నాడో, ఎవడైతే కాలాన్ని దాటున్నాడో వాడు ఈ కాలంలోకి దిగి ఏదో ఈ భూమండలంలో ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఏదో అష్టమి రాత్రి, ఏదో ఈ మాసం, ఆ మాసంలో పలానా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, అందులో ఒకనొక క్షణంలో పిల్లవాడు పుట్టినట్టుగా కనిపించేటంటే కాలాన్ని దాటి ఉన్న పరమాత్మ కాలంలోకి దిగి తనను తాను ఒక రూపంతో ప్రకటించుకోవడం అంటే కాలపురుషుడు ఎంత సంతోషిస్తాడు. ఆ పరమాత్మ నాకు కారణమైన వాడు నన్ను కారణంగా, కారణం భవిష్యత్తులో ఎవరైనా సరే పరమాత్మను కానీ శ్రావణ బహుళాష్టమి అని చెప్తున్నాం కదా. శ్రావణ బహుళాష్టమి నాడు పుట్టాడు అనగానే కాలపురుషుడికి ఆనందంగా పరమాత్మ నాలో పుట్టాడు. అందుకే కాలపురుషుడు చాలా సంతోషిస్తాడు. ఆహా, పరమాత్మ నాకు ఆధారమైన వాడు ఇవాళ రోజున నన్ను ఆధారం చేసుకుని పుట్టాడు. అర్థమవుతుందా? అందువల్ల ఇంకా శరీరం మీద వైడూర్యాలు పొదిగినటువంటి కిరీటం. విచిత్రం ఏంటంటే కిరీటంతో పుట్టాడు పరమాత్మ. పుట్టిన తర్వాత ఎవరికెవరు కిరీటం పెట్టలేదు దీనికి. ఆ కిరీటంలో చూస్తున్నటువంటి వైడూర్యం అను కాంతులు, అలాగే ఆ కుండలాలు, ఎంత అందంగా పుట్టాడు పరమాత్మ. కుండలాల నుండి వచ్చే కాంతులు, ఆ మధ్యలో ఉండే చక్కటి ముంగురుడు, నల్లటి జుట్టుతో పుట్టేట. పిల్లవాడు ఎవరో నల్ల జుట్టుతో పుడుతుంటారు. ఆ నల్ల చూడాలంటే పుట్టిన పిల్లవాడి దగ్గర చూడాలి. ఈ పిల్లవాడు నల్లవాడి మీద నల్ల జుట్టు, అది గొప్పతనం. అందువల్ల ఈ నల్ల జుట్టులో చూస్తున్నటువంటి ఆ ముంగురులు కాస్త ఈ పిల్లవాడి యొక్క ఈ ముందులాగా ఇవన్నీ మణులు కాంతులు కొడుతున్నాయి. కిరీటం నుంచి కాంతులు, ఈ కుండల నుంచి కాంతులు, ఆ కాంతులు ముఖం మీద కొడుతుంటే ఆ వెలుగులో ఆ నల్లమోహాన్ని చూసిందట దేవకీదేవి. అంటే ఆ నల్లవాడి పాపం వీటి మధ్యలో ఉండిపోయాడు లోపల. ఆ ముంగురులన్నీ ఆవరించేసేట పాపం దట్టని ముంగురులు. ఆ బాలుడు చాలా విలువైనటువంటి నడువు పట్టి శుభ్రంగా తయారై పుట్టాడు. ఈ లోకంలో 2 పిల్లవాళ్ళు, ఒక పిల్లవాడు ఈ పిల్లవాడు మేకప్తో పని లేకుండా అన్ని తయారు చేసుకొచ్చాడు. రెండో వాడు లోకంలో పుట్టిన తర్వాత ఇంకెవరి దగ్గర జ్ఞానం వినవలసిన అవసరం లేకుండా అన్నీ గర్భంలో ఉండి నేర్చుకునే పుట్టినవాడు ప్రహ్లాదు. ఈయన గారు భగవంతుడు, ఆయన గారు భాగవతోత్సవుడు. అర్థమైందా? ఇంకా పుట్టిన తర్వాత ఆయన గారు నేర్చుకోవడానికి ఏం లేదు. ఫుల్లీ లెర్న్డ్ వాడు, ఫుల్లీ మేకప్ వీడు. అయిపోయిందా? 2 పిల్లలు చమత్కారమైన పిల్లలు. అందుకే మనం ఒక వాక్యం రాసుకున్నాను పుస్తకంలో. భాగవతం సరే ఇల్లు అన్నాక పిల్లలు ముచ్చట ఉండాలంటుంటారు. పిల్లలు లేకపోతే ఇల్లు ఏమిట్రా అని పూర్వం మాట ఉండేది. భాగవతం 3 పిల్లల ముచ్చట. 3 పిల్లల ముచ్చట భాగవతం. ఓ రోజు ఎప్పుడు ఆలోచిస్తూ దొరికింది. 5 ఏళ్ల పిల్లవాడు ధ్రువుడు. అర్థమవుతుంది. 7 ఏళ్ళు 4వ స్కందంలో వాడు వస్తాడు. 7వ స్కందంలో 5 ఏళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు. ఇంకో
ఇంకొంచెం 3 స్కందాలు ముందుకెళ్తే ఈ దశమ స్కందాలు ఈ పిల్లాడు దొరికాడు. ఈ ముగ్గురు పిల్లాళ్ళ యొక్క ముచ్చటే భాగవతం. భాగవతం అనే ఇంట్లో ఎవరండి పిల్లలు? ఈ ముగ్గురే. తెగ సంతోషించారు, చాలా సందడి చేసిన వాళ్ళు. 5 ఏళ్ల వయసులో బ్రహ్మజ్ఞానం లేదని వాళ్ళిద్దరు. సరే, ఈయన గారు బ్రహ్మమే తాను ఇక్కడ ఆవిర్భవింప చేసుకుంది. మొదటి మీద విలువైనటువంటి నడుము పట్టి, భుజకీర్తులు, కంకణాలు, ఇతరమైనటువంటి ఆయుధాలు వీటన్నిటి ధరించి విశేషంగా ప్రకాశిస్తుంటే అటువంటి మూర్తిని ఎవరినైతే వైకుంఠంలో కూడా చూడడానికి సాధ్యం కాదు బ్రహ్మాది దేవతలకి, ఆయన గారు వచ్చి ఒక మానవాకారం ధరించి మానవాకారం పేరుతో విష్ణుమూర్తిగా చతుర్భుజాలతో దర్శనం అవగానే మొట్టమొదటి చూసిన భాగ్యవంతుడు ఎవరు? వసుదేవుడు. వసుదేవ ఐక్షత, వసుదేవుడు చూశాడు. చూడడానికి ఎవడైతే వీలు కుదరదో వాడు చూడబడ్డాడంటే ధన్యుడు వసుదేవుడు. వసుదేవుడు దేవకి వెంటనే సవిస్మయోత్ఫుల్ల విలోచన, అలా పుట్టినటువంటి ఆ శ్రీహరి, పుత్రుడే కావచ్చు కానీ పుట్టినవాడు శ్రీహరిని అర్థమైపోతుంది. చూసి ఆశ్చర్యంతో విప్పారినటువంటి కన్నులు, పాపం కళ్ళు పెద్దవి చేసి చూసేట, ఈయన చూస్తుంది కరెక్టేనా, నేను విష్ణు పుట్టినటువంటి మాకు ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి చూసేట. చూసి ఆ వసుదేవుడు కాస్త ఆ కృష్ణ అవతార ఉత్సవ సంభ్రమ, ఆ నల్లనయ్య అవతరించిన ఉత్సవం యొక్క హడావిడి. పరమాత్మ పుట్టించాడు, పిల్లవాడు పుట్టాడు ఆనందిద్దామంటే పరమాత్మ పుట్టాడు, ఎత్తుకోలేకపోతున్నాడు, అలాగే దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. అందమా ఆకర్షిస్తోంది, అలాగని వెళ్ళి ఎత్తుకుందామంటే భగవంతుడు ఎత్తుకుంటే ఏమవుతుంది ఏమంటే మళ్ళీ ఓ అడుగు వెనక్కి 2 అడుగులు ముందుకి సతమతం అయిపోతున్నాడు, నానా ఉత్సవం చేస్తాడు. అంటే అక్కడే స్టార్ట్ అయిపోయింది ఉత్సవం కాస్త. అటువంటి ఆనందంతో తనను తాను ముంచేసుకున్నాడు ఎవడు? వసుదేవుడు. వెంటనే సంప్రదాయం ఒకటి ఉంది కనుక తనకి ఇటువంటి పుత్రుడు పుట్టాడంటే భగవద్ అనుగ్రహం ఉంది, భాగవతోత్తములు పెద్దల అనుగ్రహం ఉంది. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత గురువులైన వాళ్ళకి, బ్రాహ్మణోత్తములకి, వీళ్ళందరికీ కూడా 10,000 ఆవులని దానం చేస్తాను అన్న ఆ రోజు మాట ఏదైతే ఉందో అది ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, మనం మర్చిపోయినా వసుదేవుడు జ్ఞాపకం ఉంది. వసుదేవుడు మనకి ఎప్పటి జ్ఞాపకం చేయండి, మనం మర్చిపోయాం. వసుదేవుడు గారు జ్ఞాపకం వచ్చింది. వెంటనే వాటన్నింటినీ కూడా చక్కటి వస్త్రాలతో, పట్టు వస్త్రాలతో, బంగార హారాలతో, అంటే గోవు ఒకటి ఇచ్చడమే కాదు, గోవు మెళ్ళలో బంగార హారం వేసి ఇలాగ 10,000 ఆవుల్ని వసుదేవుడు తనవైన ఆవులు కౌశలు అపహరించేస్తే మళ్ళీ వెనక్కి తీసుకుని వాటన్నింటినీ భూసురోత్తములకు దానం చేశాడు. తతశ్చ లబ్ధ సంస్కారవు ద్విజత్వం ప్రాప్య సుబ్రతౌ గర్గాద్యదు కులాచార్యా గాయత్రం వ్రతమాప్తితో. ఈ ఉపనయనమైనటువంటి ఈ మహానుభావులు ఉన్నారు కదా, వీళ్ళు వెంటనే మొత్తం మీద తతస్థ లబ్ధ సంస్కారవు ద్విజత్వం ప్రాప్య సుబ్రతౌ గర్గాద్యదు కులాచార్య గాయత్రం వ్రతమాస్థితో. ఈ ఇద్దరికి కూడా ఉపనయనం జరిగిందిగా, బలరామకృష్ణులు ఇద్దరికి కూడాను. వాళ్ళు వెంటనే యదు వంశానికి ఆచార్యుడు అన్నటువంటి గర్గ మహర్షి, ఆయన చేతే ఉపనయనం జరిపింపబడింది. వీళ్ళిద్దరికీ ద్విజత్వం కలిగింది. తల్లిదండ్రుల దగ్గర నుంచి పుట్టిన పుట్టుక మొదటి పుట్టుక. ఎవరికైతే వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలు బట్టి అర్హత ఉంటుందో వాళ్ళకి ఉపనయనం జరిగితే దాన్ని 2వ జన్మ అంటారు. ఉపనయనం జరిగిన తర్వాత వచ్చేది 2వ జన్మ, ద్విజత్వము, 2వసారి పుట్టుట. అంటే ఉపనయనం పేరుతో వాళ్ళకి గాయత్రి మంత్రోపదేశం చేస్తారు. చేస్తే అప్పటి నుండి ఆ పిల్లలకు కాస్త వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ ఆ ఉపనయన సంస్కారాలతో వాళ్ళకి 2వ జన్మ వచ్చింది కనుక వాళ్ళు వెంటనే ఆ ఉపనయన సంస్కారం పొందగానే వెంటనే మంచి నియమ నిష్టలు ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఆచార్య గర్గుడి దగ్గరికి వెళ్ళి గాయత్రి మంత్రోపదేశంతో వాళ్ళ యొక్క బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించారు. అంటే ఎలాగూ ఉపనయనంలో భాగంగా గాయత్రి మంత్రోపదేశం చేసినా గురువు గారి దగ్గరికి వెళ్ళి వెంటనే దాన్ని ఎలా చేయాలో, ఆచరణ ఎలా చేయాలో, ఏమిటి సంధ్యావందనం మొత్తం వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు ఇద్దరు కూడా పద్ధతిగా నేర్చుకుని ప్రభవౌ సర్వ విద్యానాం సర్వజ్ఞో జగదీశ్వరో నాణ్య సిద్ధామల జ్ఞానం గుహమానౌ నరేహితై
వాళ్ళిద్దరికీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళిద్దరికీ నేర్పవలసిన విద్య అంటూ లేదు వాస్తవానికి. కానీ ఒక మానవ రూపంగా నటిస్తున్నారు కనుక, ఎందుకంటే సకల విద్యలకి ఉత్పత్తి స్థానాలు ఎవరు? వాళ్ళిద్దరు. సర్వము తెలిసినటువంటి జగన్నాథ స్వరూపాలు ఇద్దరును. అయినా మానవుల యొక్క ప్రవృత్తిని అనుసరిస్తూ వాళ్ళ యొక్క స్వతసిద్ధమైనటువంటి శుద్ధ జ్ఞానాన్ని దాచి ఉంచి పైకి మాత్రం నటిస్తున్నారు రాముడిలాగా. నటిస్తూ గురువు గారు చెప్పగానే వాళ్ళు అందరిలాగే తెల్లవారుగానే గాయత్రి మంత్రం చేయడం, మొత్తం ఇలాగ విధులన్నీ పాటిస్తున్నారు. ఒక అజ్ఞాని ఎలాగైతే అవన్నీ చేస్తుంటాడో జ్ఞానం పొందడం కోసం. ఎందుకంటే గాయత్రి అనుగ్రహం లేకపోతే బుద్ధికి పవిత్రత రాదు. ధియో యోనః ప్రచోదయాత్ అందులో వస్తుంది కదా. ఎవరైతే మా బుద్ధిని ప్రచోదనం చేస్తున్నారో, బుద్ధి అంటూ సరిగ్గా వాడుకోబడనప్పుడు వాడి మనిషి అనక్కలేదు. బుద్ధి విశేషం ఉంది కాబట్టి మనిషి. బుద్ధి ఉండి కూడా అది గడ్డి తిందనుకోండి వాడి మనిషి అనక్కలేదు. అందువల్ల బుద్ధికి ఒక సరైనటువంటి దిక్సూచిలాగా ఉండి బుద్ధిని సరైన దిశలో నడిపించేటటువంటి భగవత్ శక్తి గాయత్రి. అందుకే గాయంతాం ఇది త్రాయతః ఇది గాయత్రి. గానం చేసేవాడిని రక్షించేది. గాయత్రి మంత్రం మాత్రం అందరికీ అర్హత ఉండదు. అందరూ చదువుకోవడానికి గాయత్రి మంత్రాన్ని వేరే పద్ధతిలో చెప్పారు, కానీ గాయత్రి మంత్రం మాత్రం అది ఒక ఉపదేశం, ధర్మ సంస్కారం అన్నీ ఉన్నాయి. ఆ మర్యాదలో మాత్రం పాటించవలసిన అవసరం ఉంది. ఈ బలరామకృష్ణులు సకల విద్యలకి నిధానము వాళ్ళ జగద్గురువులు. ఈశానః సర్వ విద్యానాం ఉంది కదా. సమస్త విద్యలకి నిలయం వాళ్ళిద్దరు, సర్వజ్ఞులు. వాళ్ళ జ్ఞానం స్వతసిద్ధం. అయితే లోక మర్యాదను అనుసరించి వాళ్ళు కూడా గర్గ మహర్షి చెప్పినటువంటి విధానాలు పాటిస్తున్నారు. చేసి వెంటనే గురుకులంలోకి విద్యాభ్యాసం కోసం వెళ్ళాలి. ఆ రోజుల్లో ఈ వాటికే వెళ్ళాలి. లెక్క ప్రకారం 8వ ఏడాదిలోనే వెళ్ళాలి. సరే 14 ఏళ్ల దాకా వీళ్ళకి అవ్వలేదు. అందువల్ల ఇప్పుడు గురుకులానికి కాస్త గురుకులంకి వెళ్ళి విద్యాభ్యాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. వెంటనే వీడిని కానీ ఎక్కడ పంపించాలి అనగానే అథో గురుకులే వాసమిచ్చంతా ఉపజగ్మతు కాశ్యం సాందీపనం నామ హి అవంతిపుర వాసినం. ఎవరు సమర్థమైన గురువు అన్నది కాస్త వసుదేవుడు కాస్త ఆలోచన చేసి వీళ్ళందరినీ కూడా ఉజ్జయినిలో ఉంటున్నటువంటి అవంతిపురం అంటారు ఉజ్జయిని. ఆ ఉజ్జయినిలో ఉంటున్నవాడు కాశ్యప గోత్రజుడు. అంటే ఈయన గారు వాస్తవంగా కాశీలో పుట్టినవాడు, కాశీలో చదువుకున్నవాడు, కాశ్యప గోత్రోద్భవుడు. ప్రస్తుతం మాత్రం ఉజ్జయినిలో ఉంటున్నాడు ఆయన. ఆ ఉజ్జయినిలో ఉంటున్నటువంటి సాందీపుని అనే మహర్షి దగ్గరికి వీళ్ళిద్దరిని పంపించాడు. ఆ గురువు గారి దగ్గర పంపించి అక్కడ వసుదేవుడు స్కూల్లో జాయిన్ చేశాడు వీళ్ళిద్దరిని. ఆ రోజుల్లో గురుకులాలు, ఇప్పుడంటే డే స్కాలర్స్ కానీ అప్పుడు గురుకులాలు అంటే వెంట ఉండిపోవడం అంతే. గురువు గారు సేవ చేసుకుంటూ అక్కడే ఉండి వాస్తవానికి 12 ఏళ్ళు గురుకులంలో ఉండాలి. 8 ఏళ్ళు చేరితే ఉపనయనం అయిన తర్వాత 8 ఏళ్ల 3 నెలలకు ఉపనయనం జరిగితే లెక్క ప్రకారం 12 ఏళ్ళు గురుకులంలో ఉంటే 20 నిండిన తర్వాత ఆయన గారి యొక్క అర్హతను అనుసరించి గురువు గారు శక్తి ఉన్నవాడైతే డైరెక్ట్గా సన్యాసం పుచ్చుకోమని చెప్తాడు ఆయన. లేనప్పుడు వివాహ వ్యవస్థలోకి వెళ్ళమంటాడు ఆయన. వెళ్ళి అక్కడి నుంచి అలాగా ధర్మాలు ప్రబోధిస్తూ తనను సంస్కరించుకుంటూ ధర్మాచరణ చేస్తూ తర్వాత మళ్ళీ వానప్రస్థంలోకి వయసు వచ్చిన తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళి అక్కడే సన్యాసం. ఈ విధంగా ఒక ఆశ్రమాలు అనేటువంటి ఒక వ్యవస్థ మన వాళ్ళు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈయన గారికి ఏది అవసరం లేకపోయినా లోక మర్యాదను అనుసరించి భగవద్గీతలో చెప్పాడు కదా, నాకైతే కర్మతో పని లేదు, కానీ లోకులకు ఆదర్శంగా ఉండడం కోసం నేను కర్మ చేస్తున్నాను. నమే పాస్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ముల్లోకాలలోనూ నేను స్థాపింపవలసిన వస్తువు అంటూ లేదు. అయినప్పటికీ కర్మతో పని లేనప్పటికీ నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మని, కర్మలో ప్రవర్తిస్తున్నాను. నేను కర్మలో ప్రవర్తించకపోతే లోకం నన్ను అనుసరించి దెబ్బతినదు. కారణం పరమాత్మ పని లేకపోవచ్చు, కానీ ఆయన ఒక మానవాకారంగా ఎప్పుడైతే ఒక మానవ రూపంగా తెలుస్తున్నాడు, ఎలాగైతే రాముడు మానవ కోటికి ఎలాగైతే ఆదర్శంగా ఉన్నాడు, 11,000 సంవత్సరాలు మానవ రూపంతో ఉండి మానవుడికి ఒక రకమైన ప్రవర్తన నేర్పి వెళ్ళినవాడు రాముడు. ఎందుకంటే లోకంలో ఒక దేహం ధరించి వస్తే తర్వాత తరాల వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. లేదనుకోండి వీడిని చూసి వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల పరమాత్మ అటువంటి ప్రమాదం జరగకుండా గీతలో స్పష్టంగా చెప్పాడు, నేను కర్మ చేయకపోతే నన్ను అనుసరించి వీళ్ళందరూ కూడా పాడైపోతారు, సమాజం పాడైపోవడానికి నేను కారకుండా అవుతాను, అందువల్ల నాకు అవసరం లేకపోతే కర్మ చేస్తున్నాను అని 3వ అధ్యాయం భగవద్గీతలో వస్తుంది. అందువల్ల వీళ్ళిద్దరినీ కూడా సాందీపని మహర్షి ఎప్పుడైతే చూశాడో అర్థమైపోయింది సాక్షాత్ పరమాత్మ. ఆయన అదృష్టం భగవంతుడు ఆయనగా శిష్యుడయ్యాడు. అది గొప్ప.
ఈ భాగ్యం ఎవరితో కానీ రాదు. మొత్తం మీద ఆనాడు వశిష్ఠ మహర్షి వస్తే ఈనాడు సాందీపనికి వచ్చింది. మొత్తం మీద వెంటనే వీళ్ళిద్దరూ కూడా యథోపసాద్య తౌ దాంతౌ గురౌ వృత్తిమనందితాం గ్రాహయంతాముపేతౌ స్వభక్త్యా దేవమివాదృతౌ. వాళ్ళిద్దరూ వినయంతో యథావిధిగా గురువుగారి దగ్గర సేవలు చేస్తున్నారు. లోకానికి దోషాలు లేకుండా గురువుగారి వద్ద నడుచుకోవాల్సిన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆచరణతో లోకానికి ఆదర్శంగా చూపుతూ ఆదరంతో భక్తితో గురువుని దేవుడు వలె పూజిస్తున్నారు. ఇద్దరును భక్త్యా దేవమివాదృతౌ. చెప్పినట్టుగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అర్థమవుతుంది. అందువల్ల గురువు గారిని దేవుని వలె ఎదురు సేవిస్తున్నారు. దేవుడు తన గురువు గారిని దేవుళ్ళ సేవిస్తున్నాడు. అది ఇక్కడ సన్నివేశం అది. అందువల్ల నేనే భగవంతుడు కదా అని ఒక అమర్యాద కాదు. ఈయన గారు ఒక మామూలు నరుడుగా నటిస్తూ ఆ గురువు గారి దగ్గర ఏ విధంగా ఉండాలి, ఇందాక చెప్పినట్టుగా ఆదర్శంగా లోకానికి, అంటే కొత్తగా శిష్యుడు చేరితే నేను ఎలా ఉండాలి గురువు గారి దగ్గర, బలరామకృష్ణులా ఉండాలి అని ఒక ఆదర్శం కనిపించే విధంగా వాళ్ళిద్దరూ ప్రవర్తిస్తున్నారు. అంతటా తయోహో ద్విజవరస్పృష్ట శుద్ధభావానువృత్తిభిః ప్రోవాచ వేదాన్ అఖిలాన్ సాంగోపనిషదో గురుః సరహస్యం ధనుర్వేదం ధర్మాన్ న్యాయపథాం తథా చాన్వీక్షికీం విద్యాం రాజనీతించ షడ్విధాం. సాందీపని ఏం బోధించాడు ఆయనకి? వేదవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ సాందీపని కాస్త వాళ్ళిద్దరూ శుద్ధమైనటువంటి భావంతో తనకి చేసేటటువంటి సేవలకు సంతోషించి వాళ్ళకి వేదాంగాలు, వేదాంగం అంటే శిక్ష, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, వీటిని వేదాంగాలు అంటారు. అంటే వేదాంగముల సహాయంతో వేదం నేర్చుకుంటే అది చాలా శక్తివంతం. అది అర్థమవుతుంది. అందువల్ల వాళ్ళకి వేదాంగాలు. అలాగే ఉపనిషత్తులతో పాటు 4 వేదాలని ప్రబోధించాడు ఆయన. ఇంకా మంత్రదేవత సహితమైనటువంటి ధనుర్వేదాన్ని, అంటే బాణాలు ప్రయోగించే శక్తిని ధనుర్వేదం అంటారు దానిని, ధర్మశాస్త్రాలని, అలాగే మీమాంసాది అంటే పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఏవైతున్నాయి ఇవి, అలాగే సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం ఇలాంటి తర్క అంటే న్యాయ మార్గాలు అంటే తర్కం ఇవి నేర్పాడు, తర్క విద్య. ఆ విధంగానే సంధి, విగ్రహయాన, ఆసన, ద్వైధీభావ సమాశ్రయములని 6 విధముల రాజనీతి. ఎందుకంటే చక్రవర్తి కనుక రాజ్యాన్ని పరిపాలించవలసిన పనుంది కనుక 6 విధాలతో కూడినటువంటి రాజనీతి. సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధి భావ సమాశ్రయములు అనేటటువంటి 6 విధాలతో కూడినటువంటి రాజనీతిని కూడా వాళ్ళకి ప్రబోధించాడైన. చతుర్వేదాలు, షణంగాలు, ఉపనిషత్తులు వీటిని వాత్సల్యంతో వాళ్ళకి నేర్పాడైన. ఇంకా ధనుర్వేదం, మనుస్మృతి మొదలైన ధర్మశాస్త్రాల్ని, న్యాయ వైశేషికాది శాస్త్రాలు, సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, ఆశ్రయం అనే 6 భావాలతో 6 భేదాలతో కూడినటువంటి రాజనీతి శాస్త్రాన్ని మెలకువలతో కూడా, అంటే వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడ సందేహం రాకుండా ఉండే విధంగా వాళ్ళందరి చేత ఇద్దరి చేత ఆయన గారు అధ్యయనం చేయించాడు. అయిన తర్వాత సర్వం నరవర శ్రేష్ఠ సర్వ విద్యా ప్రవర్తకౌ సకృత్ నిగత మాత్రేణతౌ సంజగృహతు నృప. సంజగృతః నృప సంజగృహతు నృప. వాళ్ళిద్దరూ కూడా మానవుల్లో గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు. కారణం మానవులు కాదు, వాస్తవానికి మానవ వేషంలో ఉంటున్న వాళ్ళు. ఆ బలరామకృష్ణులు పురుషులలో శ్రేష్ఠులైనటువంటి బలరామకృష్ణులు కాస్త సమస్త విద్యలకి ప్రవర్తకులు అయినప్పటికీ గురువు గారు ఒక్కసారి చెప్పినంత మాత్రంలో, అది గొప్పతనం, సకృత్ నిగత మాత్రేణ, ఒక్కసారి చెప్పినంత మాత్రంలో ఆ ఇరువురు మొత్తం సమస్త విద్యల్ని సంపూర్ణంగా, అంటే వాళ్ళకి మళ్ళీ రిపిటేషన్తో పని లేదు. బెస్ట్ స్టూడెంట్స్ గురువు గారికి అర్థమవుతుందా, మంచి పేరు తీసుకొచ్చేవాడు గురువు. అలాంటి శిష్యుడు కోరుకుంటాడు, అది గొప్పతనం. ఓసారి చెప్తే ఆయన పూర్తిగా అర్థమైపోవాలి. ఆయన వల్ల ఈయన గారికి కీర్తి రావాలి. అందుకే ఏ లోకానికి వెళ్ళినా నారదుల వారు కాస్త తన శిష్య వైభవం చెప్పుకుంటూ ఉంటాడు. ప్రహ్లాదుడి గురించి, ధ్రువుడి గురించి. ఎక్కడైనా గురువు గారి వైభవాన్ని శిష్యుడు చెప్పడం లోకంలో చూస్తాం. కానీ విచిత్రం ఏంటో ఈ గురువు గారు కాస్త ఎవరు, నారద మహర్షి గారు ధ్రువుడి వైభవాన్ని ఇతర లోకాల్లో చాటడం. తెలుసా ధ్రువుడు ఎవరో? మా శిష్యుడే
అంటే ఇప్పటికీ కూడా మన పూర్వం గురువులు కనిపిస్తే వాళ్ళ శిష్యులు పెద్ద పెద్ద స్థానాల్లో ఉంటారు. డిఈఓ ఇంకోటో ఇంకోటి పెద్ద పెద్ద ఉద్యోగాలు. వాళ్ళ పేరు ప్రస్తావించి అవ్వకుండా వాడు ఎవడనుకుంటున్నారా, నా శిష్యుడు వాడు, నా దగ్గర చిన్నప్పుడు లెక్కలు నేర్చుకున్నాడు అంటే ఇలా చెప్పగానే వాళ్ళ కాస్త ఒక ఆనందం అంతే. అంటే నా దగ్గర చదువుకున్నాడు, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నాడు అనగానే ఒక రకమైన మర్యాద చదువుతుంది. ఆ విధంగానే అంటే చిన్నప్పుడు నేర్చుకున్న విద్య, చిన్నప్పుడు అప్పుడు గురువులు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో మన వెస్ట్ గణబాబు అంటాం కదా, పెందుర్తి మన గోపాలపట్నం ఎమ్మెల్యే, ఆయన గారికి ఆయన చదువుకున్న స్కూల్ అంటే ఎంత గౌరవం అంటే గోపాలపట్నం స్కూల్ అయింది. ఆ గోపాలపట్నం స్కూల్ అభివృద్ధికి ఎంతగా ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. అందులో ఆయన చదువు నేర్చుకున్న గురువు గారు ఎవరైతే ఉన్నారో ఏడాదిలో కనీసం ఒక్కసారి 2 సార్లైనా, అందులో కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నవాళ్ళు వెళ్ళి గురు పూజ వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన ఆ మాస్టర్ ఎక్కడున్నారో కనుక్కుని ఎమ్మెల్యే అయినప్పటికీ అది గొప్పతనం. వెళ్ళి వాళ్ళకి ఏదో తను చేసే సేవ ఏదేదో ఉందో చేసి వాళ్ళని సత్కారం చేసి తనకు ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళు ఏదో ప్రకటించడం గణబాబు ఇవాళ చేస్తున్నాం. ఆ స్కూల్ అభివృద్ధి పొందుతుందంటే ఇవాళ ఆయన వల్లే. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెట్టి ఆ వయసు తనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడి ఇప్పుడు ప్రస్తుతం మెరిట్ క్యాండిడేట్స్ ఎవరున్నారు విద్యార్థులు, వాళ్ళకి ఏదో ఇలాగా ప్రైజ్ మనీ ఇస్తుండడం ఇలాంటివేవో ఆ స్కూల్లో ఇవాళకి కూడా గణబాబు ఎమ్మెల్యే గారు చేస్తుంటాడు. ఆయన చెప్పొచ్చేది ఎందుకంటే చిన్నప్పుడు ఆ విద్య నేర్పిన వాళ్ళ దయవల్లే ఇవాళ ఇక్కడ దాకా వచ్చాం కనుక ఈ మర్యాదలు ఎప్పుడు కూడా ఉండాలి లోకంలో. అందువల్ల వీళ్ళిద్దరూ అన్నీ తెలిసిన వాళ్ళైనా ఏమీ తెలియని వాళ్ళలాగా ఆ గురువు గారు ఒక్కసారి చెప్పినంత మాత్రంలో అన్ని విద్యల్ని పూర్తిగా గ్రహిస్తున్నారు అని చెప్తూ అహోరాత్రై చతుషష్ట్యా సంయత్తౌ తావతీ కళాః గురుదక్షిణయాచార్యం ఛందయామాసతు నృప. చెప్పొచ్చేది 64 కళల్ని 64 రోజుల్లో ఇరువురు కూడా పూరిక వహించి 64 దినాల్లో 64 కళలు అంటారు. 64 దినాల్లో 64 కళలు రోజుకో కళ చెప్పున మొత్తం సొంతం చేసుకున్నారు. 64 కళలు ఒక రావడం అంటే ఎవరు సాధ్యం అవుతుంది? సకల కళా స్వరూపుడైన పరమాత్మకే సాధ్యం. అందువల్ల అన్నీ ఉక్కిటి పెట్టారు మొత్తం మీద. వెంటనే వాడు సాందీపనతో సరే స్నాతకోత్సవం అవుతుంది. అయిన తర్వాత అంటే మీ చదువు పూర్తి అయిపోయింది, వెళ్ళి మీ జీవితాలు జీవించండి అని గురువుగారు పంపిస్తున్నప్పుడు యూనివర్సిటీలో దాన్ని కాన్వకేషన్ అంటారు. అది తైత్రీయ ఉపనిషత్తులో ఉంది. ఇవాళ పెళ్లిళ్లలో దాన్ని ఏదో ముహూర్తానికి ముందు స్నాతకోత్సవం అని ఆ పెళ్లి కొడుకుని కాస్త కూర్చోబెట్టి అక్కడ చదివేది ఇది. అంటే పూర్వం రోజుల్లో గురుకులం నుంచి వచ్చి రాగానే వెంటనే వాడికి ఒక పిల్లని చూసి అంటే వాడి వైరాగ్యం వచ్చి కాశీ వెళ్ళిపోతుంటే వాడిని కాస్త బావమరు దాపుతాడు. ఇదే కదా పెళ్లిలో ఘట్టం ప్రదర్శిస్తారు. ఆపి ఆగండి ఆగండి ఆగండి, మీరు ఒకరు వెళ్ళిపోతే కాదు, మా చెల్లెల్ని కూడా తీసుకెళ్ళండి, ఈవిడ కూడా మీకు కూడా ఉందనుకోండి, మీ సేవ చేసుకుంటుంటే ఇద్దరు కలిపి హాయిగా ధర్మాచరణ చేయొచ్చు అని చెప్పి అనగానే వెంట మీద ఆవిడ చేపట్టుకుని వెళ్తాడు ఆయన. మొత్తం మీద అదే పెళ్లిలో చూపించేది. ఆ స్నాతకంలోనే వెంటనే సరే ఇవాళ ఎవరు జుట్టు తీయనివరగా అందువల్ల జుట్టు ఇలా కత్తిరించినట్టు ఏదో ఇవాళ రోజున ఏదో ఒక ఆ రోజు ఆచారాలు ఎప్పటికీ ఆ మాత్రం ఉన్నాయి. పూర్వం రోజుల్లో వచ్చి రాగానే వెంటనే, ఎందుకంటే గురుకులంలో ఉన్నప్పుడు అర్థం చూసుకోకూడదు. వాడు చిన్నప్పుడు ఎలా వెళ్ళాడో 8 ఏళ్ల వయసులో ఉపనయనో అప్పుడే అర్థం చూసుకున్నాడు అంతే. గురుకులంలో ఉన్న 12 ఏళ్లలో ఎక్కడ అర్థం చూసుకోవడానికి ఉండదు, జుట్టు తీయించుకోవడానికి ఉండదు. ఆ ఉన్న జుట్టు ఏదైతే ఉంటుందో దాని అలా ముడిపెట్టి గురువుగారు చూసుకుంటాడు గోలంతా. గురువుగారు జుట్టు పెరిగిపోయింది అనడానికి లేదు, జుట్టు పెరిగిందని కూడా గురువుగారు చూసుకుంటాడు. చూసుకుని వాడికి తీయించాలా ఏమిటి సంగతి మొత్తం మీద, లేదా ఆ జుట్టు అలా ఉంచాలా, ఇవన్నీ చూసి ఇంకా విద్య అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పటిదాకా వాడు అర్థం చూసుకోవడం. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఉన్న జుట్టు ఏదైతే ఉందో ఆ జుట్టు తీయించి వాడిని పెళ్లి కూర్చోబెట్టాలి. అందుకు పెళ్లిళ్ళలో వాడి పిల్లల్ని అంటారు. వాడి 4 వెంట్రుకలు తీయించేది. ఇవన్నీ దేనికి ఇవన్నీ పాత జుట్టు తీయించి వాడు పెళ్లి కూర్చోబెడతారు. అంటే పేట్ల మీద కూర్చున్నప్పుడు లెక్క ప్రకారం వాడికి జుట్టు ఉండకూడదు. రాముడి కళ్యాణంలో కూడా మనం చూస్తాం కానీ పట్టాభిషేకంలో రాముడు ఎక్కడ జుట్టు ఉండదు. మీరు స్పష్టంగా చూడండి. రాముడు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత నలుగురు ముందు పూర్తిగా ముండనం చేయించుకున్నారు, నలుగురు అన్నదమ్ములు. మనం ఇక్కడ యుద్ధకాండలో చెప్పుకున్నాం కూడా. కానీ ఇవాళ ఫోటోలు ఎలా చూపిస్తారు, రాముడు ఇలాగ కిరీటం పెట్టుకుని వెనకాల ఇలాగా ముంగురులు జుత్తులా ఉన్నట్టుగా. ఇది అబద్ధం. ఇది చాగంటి కోటేశ్వర గారికి మీద పడి కొడతారు కూడా. నలుగురు కూర్చుని, ఎందుకంటే మరిపాలు రాసుకున్నాడు రాముడు ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు, జుత్తు ఎరచుకుంటారు. 14 ఏళ్ళు అలాగే ఉన్నాడు ఆయన. ఎవరు చేస్తారు సంస్కారాలు అక్కడ? అంటే అక్కడ తలస్నానం ఏమి లేవు అక్కడ ఏమైంది, ఎందుకంటే అక్కడ ఆ ధర్మం అంతే. వచ్చిన తర్వాత మొత్తం నలుగురు అన్నదమ్ములు కూర్చుని ముండనం చేయించుకున్నారు. అంటే రాముడు పట్టాభిషేకానికి కూర్చున్నప్పుడు గుండుంది సందేహం, కానీ ఏ ఫోటోలో అది కనిపించదు. అందువల్ల వాల్మీకి రామాయణానికి విరుద్ధం ఈ బొమ్మలు అనేది. సరే మొత్తం మీద
జుత్తు లేకపోతే మనం చూడడం కదా. అలాగే పెళ్లి కొడుకు కూడా అలాగే ఉండాలి వాళ్ళు. ఇవాళ రోజున అమెరికా పెళ్లి కొడుకులు జుత్తు ఈనిస్తారా, మంగళ దగ్గర రానివ్వరు కదా. ఇలాంటి రోజులు వచ్చాయి. అందువల్ల అదేదో 2 వెంట్రుకలు తీయడం అలాగే మొత్తం ఒక ఫ్యాషన్గా మారింది కార్యక్రమం. చెప్పొచ్చే విషయం, గురువు గారు ఇవన్నీ చేసి ఇంటికి పంపిస్తే అప్పుడు పెళ్ళిళ్ళు జ్ఞాపకం ఉంటుంది. అర్థం చూపిస్తారు. అప్పుడు తోట సంబరాలు కాదు, దానికి ముందు ఈ స్నాతకం అంటారు. ఈ స్నాతకంలోనే వాడికి పొడిగిచ్చి వాడికి ఏదో పావు గోళ్ళు వేసి మొత్తం మీద వాడు అర్థం చూసుకునేది అప్పుడు. మామగారు అర్థం పెడతాడు. అప్పుడు అంటే 12 ఏళ్ల తర్వాత చూసుకున్న ముఖం మళ్ళీ, ఓహో నా రూపం ఇలా అయిందా అని అప్పుడు అనుకోవాలి. ఎక్కడా గురుకులంలో అర్థం ఉండదు. అందుకే శృంగేరి పీఠాధిపతి కంచి మహాస్వామి వాడు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైనా మన ఇళ్లలో ఉంటే ఇళ్లలో అద్దాలు ఉండకూడదు. వాళ్ళ మొహాలు వాళ్ళు చూసుకోరు. అద్దాలు చూసుకునే వాళ్ళు విభూతి రేఖలు పెట్టుకోరు. ఎలా ఉంటే రాయించుకుంటారు అంతే. అర్థమవుతుంది. అద్దాలు ఉండకూడదు ఇళ్లలో, అద్దాలు తీసేయాలి. అద్దం ఉంటే ఇంట్లో వాడు దిగరు, అదో పద్ధతి. అద్దం లేకపోతే మనం ఉంటాం కదా, ఒకవేళ నడుస్తుంటుంది. అందువల్ల 2 రకాల రహస్యాలు ఉన్నాయి. దాంతో విద్య పూర్తవగానే స్నాతకోత్సవం కాస్త జరిగింది. నాయన మిత్ర చదువు పూర్తయింది. కొన్ని ఏళ్లు పట్టవలసిన విద్యని మీరు అల్లలోకగా 64 రోజుల్లో మొత్తం రోజుకో కళ అన్నట్టుగా 64 కళ నేర్చేసుకున్నారు. మీలాంటి విద్యార్థుల్ని నేను ఇప్పుడు చూడలేదు అని చెప్పి వెంటనే మీరు కాస్త ఇళ్ళకి వెళ్ళి మీ పద్ధతుల్లో జీవించండి అనగానే వెంటనే గురువర్యా మేము మీదేవల్ల విజయోత్సం మహిమానం అద్భుతం సంలక్ష్య రాజన్నతి మానుషీం మతిం సమ్మరంత్య పత్నియా సమహార్ణవే మృతం బాలం ప్రభాసే వరయాం బభూవ. సరే మీరు మమ్మల్ని వెళుతూ ఆయన నోటితో అడగడగా మీరు బయలుదేరండి, ఇంకా మీ విద్య పూర్తయింది అనగానే వెంటనే వాళ్ళన్నాక మీరు అనుమతి ఇస్తే మేము మీకు గురుదక్షిణ సమర్పించుకుంటాం, మీకు ఏం కావాలో అడగండి అన్నారు. ఏం కావాలో అడగండి అని ఎవరంటారు? ఏదైనా చేయగలిగేవారు. మామూలు వాళ్ళకి ఏమనాలి? మేము ఇచ్చుకోగలిగేది మేము గురుదక్షిణ ఇచ్చుకుంటాం అని. గురుదక్షిణ ఇస్తే కానీ గురువు గారు చెప్పిన విద్యకి విలువ ఉంటుంది. అదే ఆ సంప్రదాయం బయలుదేరింది ఎప్పుడు అన్నారు. అందువల్ల ఆయన్ని ఒప్పించి మొత్తం మీద, ఎందుకంటే సాందీపని మహర్షిలా గురుదక్షిణకి వీటికి ఒప్పుకునేవాడు కాదు. ఎందుకనైనా మీరు కష్టపడడం వెళ్ళిపోండి అన్నారు. అలా కాదు, మీరు గురుదక్షిణ అనుమతిస్తేనే మేము ఎక్కడికి బతుకుతాం అని మొత్తం మీద మీకు ఏది కావాలని గురుదక్షిణ మీరు మమ్మల్ని ఆజ్ఞాపిస్తే మేము పట్టుకొచ్చి మీకు ఇస్తాం. ఎందుకంటే ఆయన మనసులో ఉన్న బాధ పరమాత్మ తెలుసు. వెంటనే ఆయన కాస్త విజయోత్సం మహిమానం అద్భుతం సంలక్ష్య రాజన్నతి మానుషీం మతిం. వారిద్దరూ అట్టి ఆశ్చర్యకరమైన మహిమ, అలాగే మానవుల కంటే, ఎందుకంటే 64 రోజులు 66 విధిలో నేర్చుకుంటాడు. అలాగే మానవుల కంటే అతీతమైనటువంటి బుద్ధిశక్తి. కారణం ఇది దైవ బుద్ధి, మనుష్య బుద్ధి కాదు. ఈ బుద్ధిశక్తిని చూసి గురువు గారు లోపలికి వెళ్ళేట తన భార్య దగ్గరికి వెళ్ళి, ఏమో వీళ్ళు కాస్త ఏదో అడుగుతున్నారు గురుదక్షిణ అని, ఏం అడగమంటావు? దీర్ఘాలు తెమ్మంటావా, బెండకాయలు తెమ్మంటావా ఏంటో? ఆవిడ చూసుకొని ఈ పిల్లాన్ని గమనిస్తుంది ముందు నుంచి. ఈ పిల్లాడితో మన పని ఏమైనా అవుతుందేమో అని చెప్పి తన భార్యను సంప్రదించాట. అది గొప్పతనం. ఆవిడ సంప్రదించకుండా ఇది చెప్పకూడదు. వెంటనే ఆవిడెందుట మన పిల్లవాడు కాస్త బాగా మొదట్లో ప్రభాస క్షేత్రంలో, ప్రభాస క్షేత్రం అంటే ద్వారక, అక్కడ ఆ మహాసముద్రంలో పడి మరణించాడు కదా, ఆ పుత్రుడిని తెచ్చి వరంగా ఇమ్మని వరంగా అడగండి. ఎక్కడ సాధ్యమైంది? యానాది పుత్రుడు ఇప్పుడు ఎక్కడే ఉన్నాడా? అది గొప్పతనం. ఎందుకంటే వచ్చినవాడు భగవంతుని అర్థమైంది. భగవంతుని విషయం అర్థమైందని అది అడుగుతారు వాళ్ళు. వచ్చినవాడు పరమాత్మ, ఆ రూపానికి అర్థమైపోతున్నాడు. అందువల్ల ఈయన ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఈయన గురించి ఏదో ఆవిడ కూడా వినుంటుంది, ఆ ఛానల్లో ఈ ఛానల్లో వినుంటుంది. అందువల్ల నాకు ఎలా అవకాశం దొరికింది. ఆ పిల్లవాడిని తెచ్చి ఇమ్మనండి. సమ్మంత్రియ పత్నియ, తన భార్యతో మంత్రాంగం చేసేట. ఏం అడగమంటావని. స మహారణవే మృతం బాలం ప్రభాసే వరయాం బభూవ. హా అంటే అలాంటి వరం కోరుకుంది. ఎలాంటి వరం? చచ్చిపోయినవాడిని తెమ్మనే కదా, ఎలా సాధ్యం అనగానే ఏమయ్యా ఈయన గారి పైకి వచ్చి, సరే లోపలికి వెళ్ళి అడిగాను ఈవిడి కాస్త, ఎందుకంటే వీళ్ళ బుద్ధి బలం వీళ్ళ యొక్క తేజోబలం కాస్త చూస్తోంది కనుక ఆవిడ మాటగా నేను చెప్తున్నాను. ప్రభాస తీర్థంలో మా కుమారుడు సముద్రంలో మునిగి మృతి చెందేడు గతంలో. ఆ బాలుని తీసుకొచ్చి మా దంపతులు కాస్త మీరు అప్పగించండి. ఇదే మీరు మాకు సమర్పించవలసిన గురుదక్షిణ. ఇలాంటి గురుదక్షిణ ఎవరు ప్రపంచం అడగలేదు. అర్థమైపోయింది మీ ఇద్దరు ఎవరో. ఆయన బయటపెట్టలేదు.
మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులు కాబట్టి మీరు ఏదైనా చేయగలరు. ఆయన బయటపడలేదు, వీడు బయటపడలేదు, కొంత వ్యవహారం నడుస్తుంది. ఇలా అనగానే ఓహో మీరు అడగడమే అదృష్టం అన్నాడు వాళ్ళు. తథేతి తథేతి అంటే ఓకే, తప్పకుండా జరుగుతుంది గురువుగారు. తథారుహ్య మహారథౌ రథం ప్రభా సమాసాద్య దురంత విక్రమౌ వేలాముపవ్రజ్య నిషీదతు క్షణం సింధు విదిత్వా అర్హణమాహరత్తయో. వీళ్ళిద్దరూ మహారథులు, సామాన్యులు కాదు. వీళ్ళు వెంటనే అంటే వీళ్ళ పరాక్రమానికి అంతం లేదు కదా, అందువల్ల వాళ్ళిద్దరూ వెంటనే సరే అని చెప్పి, వీలైతే పడుకొస్తామండి, వీలు కాకపోతే లేదండి అనలేదు. సరే అంటే అయి తీరుతుంది, మీరు అడిగారు కదా అయి తీరుతుంది అంతే. అంటే కృష్ణుడి యొక్క దేవాధిదేవత్వం బయటపడుతుంది దాంట్లో. కృష్ణుడు దేవుళ్లలో దేవుడు కాదు, దేవుళ్లకు దేవుడు. అంటే దేవతలకి దేవుడు అయినవాడు దేవాధిదేవుడు. అందువల్ల ఆయన గారు సంకల్పిస్తే దేవతలు వచ్చి దాన్ని నెరవేర్చవలసిందే. అందువల్ల ప్రారంభం చూస్తున్నాం, ఇంద్రుడు, బ్రహ్మగారు, మొత్తం వరుణుడు, మొత్తం ఇత్యాది దేవతలందరినీ కూడా వాళ్ళకి ఏమైనా, అలాగే యముడు వాళ్ళకి ఏమైనా అహంకారాలు వస్తే పరమాత్మ నిగ్రహించిన వాడు, వాళ్ళ బుద్ధిని సరిచేసిన వాడు. ప్రారంభం చూస్తూ వస్తున్నాం. ఇవాళ రోజున ఈయన కాస్త వెళ్ళబోతున్నాడు, చెప్పొచ్చేది వారిద్దరూ సరే అని చెప్పి వెంటనే రథం ఎక్కి ప్రభాస క్షేత్రాన్ని చేరి, అంటే ఆ సముద్రం ఒడ్డుకు వెళ్ళి ఆ చెలీల గడ్డ దగ్గరికి వెళ్ళి క్షణకాలం కూర్చున్నారు. కూర్చోగానే ఆనాడైతే రాముడు 3 రాత్రులు కూర్చున్నా సముద్రుడు కనిపించలేదు. అప్పుడు ఈయన బాణం తీశాడు. ఇవాడు జస్ట్ క్షణకాలం కూర్చున్నారు. నిషీదతు క్షణం సింధు, ఆ సముద్రం ఒడ్డున క్షణకాలం కూర్చోగానే సింధు విదిత్వా, సముద్రదేవుడు, సముద్రుడు ఉన్నాడే ఆయన తెలుసుకుని వెంటనే పూజా ద్రవ్యాలు పైకి వచ్చాడు. రాముని ఏడిపించాడు కానీ అప్పుడు 3 రాత్రులు మానవ వేషంలో ఉన్నాడుగా, ఏం చేస్తాడో చూద్దాం. ఎక్కడో క్షణం కూర్చున్నాడు అంతే. వెంటనే ఆయన గారు ద్రవ్యాలు అవన్నీ పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తమాహ భగవాన్ ఆశు గురుపుత్ర ప్రదీయతాం యహ అసావిహ త్వయాగ్రస్తో బాలకో మహతోర్మిణ. వెంటనే పరమాత్మ సముద్రుడితో ఇలా అన్నట్ట, నువ్వు చాలా పెద్ద కరణాలతో ఇక్కడ మా గురువు గారి పుత్రుడైనటువంటి ఆ పిల్లవాడిని మింగేస్తావు, వెంటనే తీసుకొచ్చి ఆ పిల్లవాడిని నువ్వు మాకు అప్పచెప్పవలసింది అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట దగ్గర ఆపుదాం. ఆపి ఇవాళ శ్రీకృష్ణ కర్ణామృతం దగ్గర వెళదాం. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసుకుల వారు చెప్పినటువంటి కొన్ని కృష్ణ లీలల్ని అనుసంధానం చేసుకుని రేపు వీటిని కాస్త ముగించేసుకుంటాం. ఈ శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ఇక్కడ 337 శ్లోకాలు పారాయణం చేసి చెప్పినటువంటి మీ జ్ఞాపకం ఉందో లేదో మీరన్నీ మర్చిపోతుంటారు. ఎప్పుడు ఒక కృష్ణాష్టమికి ఇందులో మొత్తం 333 శ్లోకాలు. 333 శ్లోకాలు పారాయణం చేసాం. ప్రతిరోజును పారాయణం చేస్తున్న టైంలో మీరు ఒక మంత్రం చెప్పేవారు, కృష్ణాయ వాసుదేవాయ దేవకి కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అన్న మంత్రం మీరు చెప్తుంటే నేను రోజు కూడా 30-35 శ్లోకాలు మొత్తం 12 రోజులు చెప్పాను. ఇది ద్వాదశాక్షరి మహామంత్రంలో 12 అక్షరాలు 12 రోజులు చెప్పాను. అంటే రోజులో 30-35 శ్లోకాలు యావరేజ్గా. ఆ 30 శ్లోకాలు ఒక పక్క పాడుతూ నేను పారాయణం చేస్తుంటే ఓ పక్క మీరు కాస్త మంత్రం చేసేవారు. ఇదంతా జరిగింది ఒక 4-5 ఏళ్ల క్రితం, కాదు 6 ఏళ్ల క్రితం. ఒకసారి 2013 కృష్ణాష్టమిలో 2014 కృష్ణాష్టమి నాకు జ్ఞాపకం లేదు కానీ కర్ణామృతం చెప్పుకున్నాం. మళ్ళీ ఆ కర్ణామృతాన్ని కాస్త ఒకసారి వాళ్ళ రోజున కృష్ణ పరమాత్మ గోపికల చేత ఒక గోపిక చేత ఓడింపబడ్డాడు. ఎలాగా? మాటలతో. అదేమిటో చూద్దాం సార్. ఓసారి పరమాత్మ కాస్త ఒక గోపిక ఇంటికి వెళ్ళేట. ఏడిపించడం వీళ్ళకే కాదు అందరికీ వచ్చు, దానికి ఒక టైం వచ్చింది, అది ఏడిపించడం ప్రారంభిస్తుంది. ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. అంగుళ్యాః కః కవాటం ప్రహరతి కుటిలే మాధవః కిం వసంతః నో చక్రీ కిం కులాలః నహి ధరణీధరః కిం ద్విజిహ్వః ఫణీంద్రః నాహం ఘోరాహిమర్ది కిమసి ఖగపతిః నో హరిః కిం కపీంద్రః ఇత్యేవం గోపకన్యా ప్రతివచనజితః పాదువః చక్రపాణిః. గోపిక పలికినటువంటి ప్రతివచనాల చేత జయింపబడినటువంటి, అంటే ఆవిడ గారి మాటకి ఓడిపోయేట పరమాత్మ. ఏమిటి మాట్లాడింది చెప్పుకుందాం. ఆవిడ మాటలతో ఓడిపోయి తల్లి నీతో మాట్లాడలేనే ఓ దండం పెట్టేసేట అంతగా ఏడిపించింది ఆ గోపిక. అది ఏమిటో చూద్దాం. వెళ్ళేట గోపిక ఇంటికి
వెళ్ళిన తర్వాత అంగుళ్యాహ, పూర్వ రోజులు ఇప్పుడంటే బెల్ వచ్చేసే కానీ అప్పుడు తలుపులు తగ్గడమే కదా. వెంటనే వచ్చినవాడు ఎవడో వీడికి అర్థమైపోయింది, అమ్మా నన్ను ఇంతకుముందు ఏడిపించో, ఇవాళ నీ పని దొరికిందని చెప్పి వెంటనే అంగుళ్యాహ కహ కవాటం ప్రహరతి. అంటే గోపికి ఇంటికి వెళ్ళి తలుపు తట్టిన తర్వాత ఆ తట్టిన వాడు కృష్ణుని తెలిసినప్పటికీ తెలియని వాళ్ళలాగా ఈవిడ అభినయిస్తూ తలుపుకి యువతల పక్క ఈవిడ, అవతల పక్క ఆయన. ఇది సన్నివేశం. కృష్ణుని గోపిక తలుపు కట్టగానే ఎవరు తలుపు కొడుతున్నారు ఇంటిని అడుగుతాం కదా, అలా అడిగింది. అంగుళ్యాహ కహ కవాటం ప్రహరతి, ఎవరండి తలుపు కొడుతున్నారు అంటాం కదా, అడిగింది. వెంటనే ఆయన గారు, నేను వస్తున్న దీన్ని బట్టి నువ్వు పోల్చాలుగా తెలిసి కూడా అడుగుతున్నావా? కుటిలే కుటి మాధవ, ఓ వంచకురాలా అని తెలియదేంటి? నేను వచ్చినవాడు నేనండి తెలుసు కదా అంటే చెప్పిన టైంకి వచ్చాడు ఆయన. మొత్తం మీద ఏదో పోల్చి కూడా, అంటే తలుపు కొట్టిన విధానం బట్టో ఇంకో విధానం బట్టో నేనని తెలుసు కూడా నువ్వు అంటే ఒక మాట అన్నాడు, కుటిలే వంచకురాలా మాధవ, నేను మాధవుని వచ్చాను అనగానే వెంటనే అమ్మ దొరికాడు అని చెప్పి, మాధవుడా, మాధవుడంటే వసంతుడా అని అడిగింది. కిం వసంత, ఏంటి వసంత ఏంటి అంటే మాధవ అనేటటువంటి శబ్దానికి రెండు అర్థాలు, మాధవుడు వసంతుడు. మాధవ శబ్దానికి కృష్ణుడు వసంతుడు రెండు అర్థాలు ఉన్నాయి. ఆవిడేం చేసింది, ఈయన గారు మొదటి అర్థంలో ఈయన పదం వాడాడు, నేను కృష్ణుడు వచ్చానని చెప్పడానికి మాధవుడని వాడితే, ఆవిడ కావాలని రెండో అర్థం తీసుకుని వసంతుడు వచ్చాడా అని అడుగుతుంది. అంటే తలుపు తీయలేదు, కిం వసంత, వసంతుడా వచ్చింది అనగానే ఈయన మళ్ళీ ఒళ్ళు మండింది. మండి కాదే బాబు, ఇంకో పోలికి చెప్పుకోవాలి అంటే వచ్చినవాడు తనని చెప్పుకోవడానికి ఇంకొకటి చెప్పాలిగా. ఇందాకలా మాధవుడని చెప్పాడు, ఇప్పుడు ఈవిడ పోల్చి తలుపు తీయలేదు, ఇప్పుడు కిం వసంత, వసంతుడు వచ్చాడా అంటుంది. నేను వసంతుడిని కాదే బాబు, నో చక్రి, వసంతుడిని కాదు, నా ఊ అంటే నో, నో అంటే అనుభవం, ఆ అనుభవం ఇక్కడి నుంచే బయలుదేరింది. నా ఊ రెండు కలిపితే నో వస్తుంది. కాదే బాబు నేను చక్రిని అంటాడు ఈయన. వచ్చిన వాడిని చక్రి అంటే చక్రం ధరించేవాడు చక్రి, శ్రీహరి లక్షణం కదా. అనగానే ఆవిడేం చేసింది, చక్రి అంటే రెండు అర్థాలు, రెండో అర్థం తీసుకుంది. ఈయన గారు మొదటి అర్థం చెప్పాడు, నేను కృష్ణుడిని, నాకు ఇంకో పేరుందిగా చక్రి అనగానే ఆయన అదండి చక్రి అంటే చక్రం చెప్పి కుమ్మరివాడు వచ్చాడని అడిగింది. కిం కులాలహ, వచ్చినవాడు కులాలుడా, మా ఇంటి పని ఏంటి అని రెండో అర్థం తీసింది. అది తీయగానే ఈయన ఒళ్ళు మండిపోతుంది. కాదు కాదు నహి ధరణీధర, నేను చక్రం, ఈ చక్రాలు తిప్పేవాడిని కాదు, నేనేదో కులాలుని కాదు, ఈ ప్రపంచం అనే చక్రాన్ని తిప్పుతున్న వాడిని చెప్పాడు. ధరణీధర, ఈ భూమి అనే చక్రాన్ని, భూమి అనే దాన్ని ధరించిన వాడిని నేను అని చెప్పగానే ఇవిడ తెలుస్తోంది. కానీ మళ్ళీ ఆయన మాట్లాడించాలిగా. మళ్ళీ వెంటనే ఏమడిగింది, కిం ద్విజిహ్వ ఫణీంద్ర, రెండో అర్థం తీసుకోండి. ఇవిడ ధరణీధరుడు అంటే వేదాంతంలో పురాణంలో మాట ఉంది, ఈ సమస్త జగత్తుని ఆదిశేషుడు తన శిరస్సుని ధరించి ఉంచుతాడు అని. ఈయన ఏమన్నాడు, ధరణీధర, ధరణీధర అనగానే భూదేవి భర్త వామనమూర్తి, ఆ అర్థం రావాలి. ఈవిడేం చేసింది, ఓహో ఈయన గారు ఎలా వచ్చాడని చెప్పి, ఆహా వచ్చినవాడు కిం ద్విజిహ్వ ఫణీంద్ర, ధరణీధరుడు అంటే భూదేవిని ధరించిన విష్ణువు తెలుసు అర్థం. కానీ రెండో అర్థం ఏం చేసింది, ధరణీధరుడు అంటే ఆదిశేషుడు అనే అర్థంలో, ఓహో వచ్చినవాడు రెండు నాలుగులో ఉన్నటువంటి ఆదిశేషుడు వచ్చాడా అని. ద్విజిహ్వ ఫణీంద్ర, పావుకి నాలుగు చీరినట్టుగా ఉంటుంది ఆ మధ్యలో, నాలుగు మధ్యలో గీత ఉంటుంది కదా, అందుకే నాలుగు ఏమైనా కట్ అయింది అన్నట్టు కనిపిస్తుంది. ఆ లక్షణం అలా ఉంటుంది. రెండు నాలుగులతో ఉన్నటువంటి ఆదిశేషుడు మా ఇంటికి వచ్చాడా అని అడిగింది. ఈయనకి ఇంకా ఉండి మండిపోతుంది. వెంటనే కాదు కాదు నేను ఆదిశేషుడిని కాదు, నాహం ఘోరాహమర్ది, నేను ఆదిశేషుడిని కాదే బాబు, నేను భయంకరమైనటువంటి సర్పాన్ని చంపిన వాడిని, కాళీని చంపిన వాడిని, కాళీ సర్పాన్ని చంపిన వాడిని నేను చెప్పాడు. అనగానే వెంటనే ఓహో కాళీ సర్పాన్ని చంపిన వాడువా అని చెప్పి, ఆహా వచ్చినవాడు ఎవడ నాకు అర్థమైపోయింది. అమ్మ తలుపు తీస్తుందేమో. వచ్చినవాడు ఖగపతి అతి కిం, వచ్చినవాడు గరుత్మంతుడు అని అడిగింది. అమ్మది ఈ వ్యవహారం ఎలా ఉందిరా బాబు అని చెప్పి తలుపు తీయట్లేదు. ఇది ఒకటి చెప్తే ఒకటి, ఒకటి చెప్తే గరుత్మంతుడు మా ఇంటితో పని ఏమిటి అని అడుగుతుంది. కాదే బాబు గరుత్మంతుడు కాదు, నో హరిహి, నేను హరిని, హరి అంటే వచ్చిన వాడిని శ్రీహరి, సాక్షాత్ శ్రీహరిని, గరుత్మంతుడు కాదు అని చెప్పగానే హరికి ఎలాగో శ్రీహరి ఒక అర్థం ఉంది, రెండోది కోతి అని అర్థం ఉంటుంది.
కిం కపీంద్ర, వచ్చింది మా ఇంటికి వచ్చింది కోత అని అడిగింది. ఈయన ఒళ్ళు మండిపోయి ఏది మాట్లాడితే తిరగతి మాట్లాడుతుంది. ఇలా మాట్లాడగానే ఇత్యేవం గోపకన్యా ప్రతివచన జిత, గోపిక యొక్క ప్రతివచనాలతో, వచనం ఏంటి, ప్రతివచనం ఆవిడది, ఆవిడ యొక్క ప్రతివచనాలతో జిత ఓడిపోయినటువంటి చక్రపాణి ఆ కృష్ణుడు ఉన్నాడే, పాతు వహ మా అందరిని రక్షించుగాక. ఇంటికి ఈయన ఏది మాట్లాడుతున్నా సరే ఆవిడ కాస్త తిరిగేసి మాట్లాడగానే ఒక్క మాట చెప్తానా తల్లి, వచ్చింది నేను, తలుపు తీ, నేను వచ్చేది తెలుసు కదా, తలుపు తీవే బాబు అని తల ఉంచుకున్నట్ట పరమాత్మ. అలా అందంగా ఏదో సాయంకాలం సమయంలో వాడిపోయేటటువంటి సూర్యుడు అస్తమిస్తుంటే తామర మొగ్గ ఇలా తల ఉంచుకుంటుంది, ఎందుకంటే సూర్యుడు లేక. కమల బాంధవుడు కదా, సూర్యుడు విడిపోతుంటే కమలాలను ఏం చేస్తాయి, వాడిపోయినట్టు తల ఉంచుకుంటే కదా. పాపం మా పరమాత్మ కూడా అలాగే ఆవిడ యొక్క మాటలతో ఈయన ఓడింపబడి తల ఉంచుకున్నాడే, అలా తల ఉంచుకున్నటువంటి గోపిక మాటలతో ఓడిపోయిన పరమాత్మ మమ్మల్ని రక్షించుగాక. ఒక్కసారి చెప్పుకుని మళ్ళీ వెళదాం. అంగుళ్యాహ కహ కవాటం ప్రహరతి కుటిలే మాధవ, కిం వసంత నో చక్రీ, కిం కులాల నహి ధరణీధర, కిం విజిహ్వ ఫణీంద్ర, నాహం ఘోరాహిమర్ది, కిమసి ఖగపతి నో హరి, కిం కపీంద్ర. ఇత్యేవం గోపకన్యా ప్రతివచన జితః పాతు వః చక్రపాణి. మాధవుడు అంటే వసంతుడంది, వసంతుడు కాదు ఈయన చక్రి అన్నాడు, చక్రి అంటే కులాలుడా అడిగింది, కాదు ధరణీధరుడు అన్నాడు, కాదు ఈవిడేమన్నా ఆదిశేషుడు అని అడిగింది, కాదు సర్పాన్ని నిగ్రహించినటువంటి వాడు అన్నాడు. వెంటనే ఆ తలుపు ఏమనండి, సర్పాన్ని నిగ్రహించిన వాడు అన్నాడు. వెంటనే గరుడు అని అడిగింది, కాదే బాబు శ్రీహరి అన్నాడు. ఆయన కోతివా అని అడిగింది. మొత్తం మీద ఈయన గారు 6 అడిగితే ఆవిడ కాస్త 6 అడిగింది. ఇలాగా మాటలతో ఓడింపబడిన పరమాత్మ మనం రక్షించుగాక అని చెప్పి ఇంకో సందర్భంలో పరమాత్మ ఒక సందర్భంలో రాధాదేవి నుంచి వస్తున్నాడు. రాధా మోహన మందిరాత్ ఉపగత చంద్రావళి మూచివాన్, రాధే క్షేమమయే స్థితస్య వచనం శ్రుత్వా చంద్రావళి, కంస క్షేమమయే విముగ్ధ హృదయే, కంసః కః దృష్టః త్వయా రాధాక్వేతి విలజ్జితః నతముఖః స్మేరో హరిః పాతు నః. ఒళ్ళు మండిపోయింది గోపిక, మళ్ళీ ఓడించింది మాట. ఈయన గారు రాధా మోహన మందిరాత్ ఉపగతః. ఓ రోజు రాధాదేవి ఇంటి నుంచి వస్తున్నాడు పరమాత్మ. రాధ యొక్క ఇల్లు రమణీయమైనటువంటి ఇల్లు. ఆ ఇంటి నుండి వస్తుంటే కృష్ణుడు కాస్త ఏదో దేహం అయితే వస్తుంది కానీ రాధ దగ్గర నుంచి మనసు నుండి రాధే ఉంది ఆయనకి. అందుకే ప్రపంచంతో రాధగా కనిపిస్తోంది. మొత్తం మీద కాస్త అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. దారిలో చంద్రావళి అనే గోపి కనిపించింది. దాని పేరు చంద్రావళి. రాధా మోహన మందిరా ఉపగత చంద్రావళి ఊచివాన్, రాధే క్షేమమయేస్తి తస్య వచనం శ్రుత్వా చంద్రావళి. ఈయన మనసులో రాధ ఉంది కదా, ఎదుర్కొంటే చంద్రావళి వచ్చింది. ఏమడగల, ఏమో చంద్రావళి బాగున్నావని అడగాలి, నోరు మూసుకున్నా సరిపోయింది. అది చూసి ఏమే రాధా క్షేమం అని అడిగేస్తారు చంద్రావళి. అసలే వీళ్ళకి రాధంటే ఒళ్ళు మంటారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర లాక్కెళ్ళిపోతుంది. ఈయన గారు అక్కడ ఎంతసేపు అక్కడ కాలక్షేపం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత చంద్రావళిని చూసి రాధ అడిగితే దీనికి ఏమొస్తుంది చంద్రావళికి ఒళ్ళు మండి, అమ్మ నీకు ఇలా ఉందా, నువ్వు వస్తున్నావు కానీ నీ మనసు నిండా రాధే కూర్చుంది, నీకు తిక్క తగ్గిస్తాను ఉండని. ఈవిడ ఎందుగా సత్యవచనం శ్రుత్వా చంద్రావళి కంస క్షేమమయే విముగ్ధ హృదయే. ఈవిడేమడగాలి, కృష్ణ భావనాన్ని కృష్ణ అని చెప్పాను కదా. ఈవిడ ఒళ్ళు మండిపోయి చంద్రావళి కంస క్షేమమా అని అడిగింది. కంస క్షేమమయే విముగ్ధ హృదయే, కంసుడా క్షేమమా అని కృష్ణుడు ప్రశ్నించారు. వెంటనే ఆయన ఒక్కసారి ఒంటి మీద తెలివచ్చింది. విముగ్ధ హృదయే, ఒక్కసారి ఆవిడ గారి మాటలకు ఒక్కసారి పాపం ఒంటి మీద తెలివచ్చి అది విని వెంటనే కృష్ణుడు అడిగేట, ఏమే నీకు కంసుడు ఎక్కడ కనబడ్డాడే అని అడిగాడు. కంసః క్వః దృష్టః త్వయా, నీ కంసుడు ఎక్కడ కనిపించాడు నాలో అని అడిగితే ఆవిడ ఎందుకు చంద్రావళి నీకు రాధ ఎక్కడ కనిపించింది, నీకు నాలో రాధ కనిపించిన తప్పు కాదు కానీ నీలో నా కంసుడు కనిపిస్తే తప్ప, అందుకే నీకు అంత ఎక్కువ వదిలించడానికి ఇలా అడిగాను అనగానే వెంటనే
అది రాధ కాదు, ఆయన గారు అప్పుడు ఉండు మైకం తగ్గి ఇది రాధ కాదు చంద్రావళిని గుర్తించిన కృష్ణుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు. రాధాక్వేతి విలజ్జిత నతముఖ. అసలే అందగాడు, అందులో సిగ్గు వహించి మొహం కాస్త ఆ గోపిక ముందులా తల ఉంచుకోగానే ఎంత అందం ఉంటుందో. అందం రాశీభూతమైనటువంటి అందమే కృష్ణుడు. ఇలా సిగ్గుతో తల ఉంచుకోగానే అట్టి కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక అని లీలాచకుడు మరొకసారి అంటే పరమాత్మని ఎక్కడెక్కడెక్కడెక్కడ గోపికలు కాస్త ఆట పట్టించారు అక్కడ ఆ సన్నివేశాలన్నీ భగవానుడి దయ వల్ల ఆయన కాస్త దర్శనమయ్యి చెప్తూ ఇంకో సందర్భంలో లీలాచకుడు కృష్ణ ధ్యానంలో ఉంటే ఆట పట్టిద్దామని చెప్పి రాముడు వేషంలో కనిపించేట ఆ కృష్ణుడే రాముడు రూపంలో ఇలాగా విల్లు పట్టుకుని అంటే ఈయన రాముడిని తెలవలేదు ఏమని కృష్ణుని ధ్యానిస్తున్నాడు. రాముడి రూపంలో దర్శించాడు. వెంటనే ఈయన గారు చూశాడు. వెంటనే దండం పెట్టలేదు. దండం పెట్టవు ఇదేమిట్రా నా దర్శనం ఏదిగా నీకు నమస్కారం పెట్టాలిగా నువ్వు భక్తులు కదా అని. నేను నీకు నమస్కారం పెట్టాలంటే 2 కండిషన్స్ అయితేనే పెడతాను అది పెడతాను. రాముడు అంటే నా గౌరవమే కానీ నమస్కారం పెట్టలేను. ఈ నమస్కారం మా కృష్ణుడిగా పెట్టాలి. ఏమనుకోక రామాను మరి ఏం చేయమంటావు? నీ చేత నమస్కరింపబడాలంటే ఏం చేయాలి? విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాణ పాణౌ మణిచారు వేణుం మయూర పరహంచ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. ఓ సీతాపతే, ఓ సీత యొక్క ఓ మొగుడా, సీత భర్త మహానుభావ, నీకు నేను ఈ విధంగా చేస్తే తర్వాత నమస్కరిస్తాను, పశ్చాత్ తర్వాత నమస్కరిస్తాను. ఏం చేయమంటావు? నీ చేతులు ఇప్పుడు ఏమున్నాయి? బాణము, అలాగే ఆ బాణాలు సంధించే విల్లు ఉంది కదా రెండును. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఒకసారి ఆ పక్కన పెట్టు. శరచాపాలు రెండింటిని తీసుకెళ్ళి పక్కన పెట్టు. అంటే బాణాలు బాణం వేసేది రెండు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఓ ముహూర్త కాలం సరేనా ఈ కిరీటం తీసి పక్కన పెట్టు. చూడండి, భగవంతుని శాసించిన భక్తుడు సామాన్యుడు కాదు. కిరీటం తీసి మా వాడికి కిరీటం అలవాట్లేదు తీసి పక్కన పెట్టి, బాణాలు హడావుడు నా వాడికి అలవాటు తీసి పక్కన పెట్టి తీసి ఏం చేస్తామంటూ ఒక నెమలి పెంచు దూపుకో తల మీద. దూపుకుని ఓ పిల్లను కూడా ఇలా పెట్టుకో. అర్థమైందా? పెట్టుకుని అప్పుడు వచ్చి కనిపించు, అప్పుడు దండం పెడతాను. నీకు మామూలు దండం పెట్ట ఏమనుకోకు. రామా సీతాపతి త్వాం ప్రణమామి పశ్చాత్ అంటే లీలాసుకుడు కృష్ణ భక్తుడు అంటే రాముడు అంటే ద్వేషం అని కాదు. ఈ మూర్తికి తప్పించి మరొక మూర్తికి దండం పెట్టలేనటువంటి ఒక రకమైన చేతకానితనం ఉన్నది. నా యొక్క సమస్యను అర్థం చేసుకో. ఈయన కావాలనే ఆరోపణతో కనిపించాడు, పెడతాడా లేదా అంటే ఈయనకున్న కృష్ణ భక్తిని, కృష్ణ రూపం మీద ఉన్న భక్తిని లోకాన్ని చాటడం కోసం. అందుకే ఇష్టదేవతారాధన అన్నది మన వాళ్ళు ఎక్కడ ఖండించలేదు. ఎవరు ఇష్టదేవతను వాళ్ళు హాయిగా ఆరాధించుకోవచ్చు, కానీ పక్క దేవతని తిట్టకూడదు. ఈయన రాముడిని తిట్టలేదు. చూడండి, రాముడిలో యొక్క మేకప్ మార్చాడు. ఈయన కిరీటం పక్కన పెట్టు, అలాగే బాణం పక్కన పెట్టు, పిల్లను రోగు పట్టుకో, అలాగే మీద శిరస్సు మీద ఒక పింఛం పెట్టుకుంటే వెంటనే నీకు నేను నమస్కరించడానికి ఇప్పుడు సిద్ధం సరేనా అనగానే వెంటనే పరమాత్మ అలా చేసేట. ఈయన చేత నమస్కరింపబడాలి ఆయన గారి యొక్క వాంఛ. అందువల్ల కృష్ణ రూపమే కావాలని పట్టుబెట్టి మొత్తం మీద అది రాక్కున్నాడు ఆయన అని చెప్తూ అయం క్షీరాంభోధే పతిరితి గవాంబాలక ఇది శ్రితోస్మాభి క్షీరోపనయన ధియా గోపతనయ అనేన ప్రత్యూహోభ్యరచి సతతం ఏన జననీ స్తనాదప్యస్మాకం సకృదపి పయో దుర్లభం అభూత్. తమ గోర పెడతాడు కదా శ్రీకృష్ణ కర్ణామృత కర్త. ఏమంటే మేము కృష్ణుని ఆశ్రయించాం దేనికి? ఈ గోపబాలుడు ఉన్నాడే క్షీరసాగరానికి ప్రభు, అర్థమవుతుందా? గోవుల్ని మేపేవాడు. ఈయన గారితో కనుక వ్యవహారం పెట్టుకుంటే ఈయన ఆశ్రయిస్తే పాలు పుష్కలంగా దొరుకుతాయి. ఎందుకంటే పాల సముద్రంలో ఉన్నవాడు. ఇక్కడ ఎలాగో గోవులకు రాయకుడు కనుక, గోవిందుడు కనుక ఇంకా పాలు శ్రమ ఉండదు. ఇంకా హాయిగా తీసుకు తెల్లారికల్లా నాకు ఇంటికి వచ్చేస్తుంటాయి. పాలు తేలిగ్గా దొరుకుతాయి కనుకనే ఈయన గారితో మేము సంబంధం పెట్టుకున్నాం. కానీ ఏం కర్మ అంటే పాలు మాట అలా ఉంచండి, ఈయన గారితో వ్యవహారం పెట్టుకున్నందుకు తల్లి చనుబాలైనా నాకు ఒక్కసారి కూడా లభించకుండా చేస్తాడండి అన్న. అసలు గోవు పాలు సంగతి పక్కన పెట్టండి, తల్లి చనుబాలు ఏవైతే ఉన్నాయో తల్లి పాలు దొరకకుండా చేసాడండి పిల్లవాడు. ఏంటి అర్థం? జన్మ లేకుండా చేశాడు.
పుడితేనే తల్లి పాలతో అవసరం పడుతుంది. అంతేనా? ఈ పిల్లవాడితో సంబంధం పెట్టుకున్నందుకు జన్మ లేకుండా చేసాడు అంటే జన్మించిన శిశువు స్తన్యపానం చేస్తుంది, తల్లిపాలు తాగుతుంది. జన్మ లేనప్పుడు తల్లి ఎవరికి? అదిగో మాట అంటారు, వేదమాత గాయత్రి యొక్క క్షీరం తాగితేట వాడికి జన్మతో పని ఉండదు. ఆవిడిచ్చిన జ్ఞానక్షీరం తాగితే ఇంకో తల్లి పాలు తాగవలసిన పని లేదు, జన్మ లేకుండా చేస్తుంది. ఎవరు? వేదమాత గాయత్రి. చెప్పొచ్చిన విషయం ఇంకో ఈ పిల్లాన్ని ఆశ్రయించినటువంటి భక్తులకి పునర్జన్మ ఉండదు, జన్మరాహిత్యం వస్తుందని చమత్కారంగా చెప్పాడే. అయం క్షీరాంభోధేహే పతిరితి గవాంపాలక ఇది. క్షీరసాగరానికి ప్రభు అర్థమైందా ఉదాహరణ? అలాగే గవాంపాలక, గోవులకి పాలకుడు. ఇది శ్రితోస్మాభి క్షీరోపనయన ధియా గోపతనయ. ఈ పిల్లవాడితో కాకుండా సంబంధం పెట్టుకున్నాం, ఇంకా పాలుకి ఏ లోటు ఉండదు. పూర్వ రోజుల్లో కూడా నీళ్లకి పాలకి లోటు లేని విధంగా చూసుకునేవారు. నీళ్లు, పాలు, కూరలు ఈ మూడు తేలికగా ఎక్కడైతే లభిస్తాయో అక్కడ ఇల్లు తీసుకునేవారు. ఇలా గుమ్మలోకి వెళ్ళగానే కూరలు అమ్మాలి, నీళ్లకు లోటు ఉండకూడదు, పాలు. అందుకే నీళ్లు పాలు లేని ఇల్లు ఇల్లు కాదు మాట కూడా ఉంది. ఇంటికి రాగానే సరే భోజనం అని పెద్ద వ్యవహారంగానే వాడికి వెంటనే ముందు కాఫీ ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఒక డికాషను, అలాగే ఒక పాలకూరు. ఇవి లేని ఇల్లు ఇల్లు కాదు, శ్మశానం. అది అర్థమవుతుందా? వాడు రాగానే పాలు, కాఫీ, టీయో ఏదో మొత్తం మీద వాళ్ళ యొక్క వీలు బట్టి వెంటనే వాడికి ఇచ్చి కూర్చోబెట్టి, ముందు ఎండలో వస్తే మంచిగా, అలాగే ఏదో ఉదయమో సాయంకాలం టైంలో వస్తే వాడికి కాఫీయో టీయో ఇవ్వడం ఏదైతుందో ఇది మర్యాద. ఇంట్లో పాలు లేకుండా తీసుకోకూడదు. అందుకే ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఉంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకుని పాలు కాస్తూ దానికి అనుగుణంగా తీసుకోవాలి. పాలు లేవని పక్కింటికి వెళ్ళడం చాలా దుర్మార్గం. ఏవో సందర్భాలు వస్తాయి, కాదంటం లేదు. ఎందుకంటే కొంచెం కాఫీకి ఎక్కువ పాలు ఖర్చు అవుతాయి కదా, ఫిల్టర్ కాఫీకి మరీ ఎక్కువ ఉంటుంది. ఏ మొత్తం మీద గొడవలు ఉన్నాయి. కానీ ఇంటికి వచ్చిన వాడు పాలు ఈ మాత్రం కాఫీ తాగి వెళితే వాడికి ఒక తృప్తి. కానీ ఆ రూపంలో వచ్చిన ఆ భగవానుడు కాస్త శాంతిస్తే. అదే కొంతమంది వాళ్ళు కాఫీ ప్రపంచంలో ఎక్కడ తాగరు. పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కాఫీ తాగాలంటే చుట్టం ఇంటికి వస్తారు. అది గొప్పతనం. చుట్టం ఇంటికి వచ్చింది కాఫీ తాగడం కాదు. ఏవో మా ఇంటికి ఒక ఇద్దరు బంధువులు అందుకోసం వస్తారు. వాళ్ళకి మాకు కాఫీ తాగాలని మీ ఇంటికి వస్తామని. మరి మీ ఇంట్లో కాఫీ ఉండదా? ఈవిడ చేస్తుంది కానీ ఈవిడికో రకంగా చేస్తుంది. నాకు కాఫీ తాగాలని చేస్తే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తాను. ఒక్కొక్కరు ఒకటి ఇష్టం ప్రపంచంలో. కొంతమంది భోజనం వాళ్ళ ఇంట్లో తినాలి, అందుకే వాళ్ళు వచ్చే ముందు పలానా కూర చేయమని ఫోన్ చేస్తారు, పలానా కూర ఉండండి అని. ఆ కూర వీళ్ళ ఇంట్లోనే తినాలి, ఈ ప్రపంచంలో ఎక్కడ తిన్నాయి. ఆ విధంగా అవతల వాళ్ళ యొక్క హృదయాన్ని గెలుచుకోగలిగితే అదో రకమైనటువంటి సంపద కనుక ఈ పిల్లవాడితో ఈ విధంగా మేము సంబంధం పెట్టుకున్నాం. అనేన ప్రత్యూహో వ్యరసి సతతం ఏన జనని సనాదప్యస్మాకం సకృదపి. అయ్యో ఇంకొకసారి పుడతానో పుట్టి ఆ తల్లిపాలు తాగుతానంటే పుట్టడానికి లేకుండా చేసాడే పిల్లాడితో సంబంధం పెట్టుకుంటే ఏం పిల్లాడు, మా ఇద్దరు పిల్లాడు అని పాపం లీలాసుకుడు కాస్త అక్కడ తన గోడ చెప్పుకుంటుంటే ఒక గోపిక కృష్ణుడు మళ్ళీ ఓడించేసింది తన మాటలతో. ఏం చేసింది? హస్తమాక్షిప్య యాతోసి బలాత్ కృష్ణ కిమద్భుతం హృదయాద్యది నిర్యాసి పౌరుషం గణయామితే. ఓసారి కాస్త అందంగా ఉంటాడుగా వెళ్ళి ఆ చేయబడుతుంది. పడుకోగానే వెంటనే ఆవిడ చేతిని ఇలాగా గెంటేసి ఇలాగా వెనక్కి వెళ్ళిపెట్టి పరమాత్మ తను ఏం చేస్తుంది చూద్దామని ఆ చేయిని నిలించాడు. ఇలాగా పట్టుకొని ఇవ్వకుండా ఆవిడ కొంచెం దూరంగా విసిరిగానే ఆవిడ వెంటనే ఛాలెంజ్ చేసింది, ఇలాగా చిటికి వేసి మరీ. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావు? హస్తమాక్షిప్య యాతోసి బలాత్ కృష్ణ కిమద్భుతం. కృష్ణ నా చేతిని విధించుకుని పారిపోవడం ఏమైనా గొప్ప అనుకుంటున్నావా? నువ్వు బలవంతుడివి, కరెక్టే. కిమద్భుతం, సరే బలవంతుడు అయితే అవ్వచ్చు, నా చేయి దూరంగా విసిరిస్తావు, కరెక్టే. నువ్వు చేతనైతే అంటే ఇది నీకు చేతనైంది కాబట్టి నువ్వు దూరంగా నెట్టేస్తావు. ఇప్పుడు నీకు చెప్తున్నాను, పౌరుషం గణయామితే. నిజంగా నువ్వు శక్తి ఉన్నవాడు అయితే, చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. నిజంగా నువ్వు శక్తివంతుడు అయితే నువ్వేం చేస్తావు తెలిసినా? చెయ్యి అయితే దూరంగా పెట్టిస్తేవేమో, నీకు చేతనైతే, మళ్ళీ చెప్తున్నాను 1000 సార్లు, మళ్ళీ నీకు చేతనైతే నా హృదయం నుంచి బయటకు వెళ్ళి చూద్దాం, బయటకు వెళ్ళి చూద్దాం. నీకు చేతన అవుతుందా? నా హృదయం నుంచి బయటకు వెళ్ళు. ఏంటి? హృదయాద్యది నిర్యాసి పౌరుషం గణయామిది. ఒకవేళ నువ్వు నా హృదయం నుంచి బయటకు వెళ్ళగలిగేవనుకో, అప్పుడే నిన్ను మగవాడని నేను కీర్తిస్తాను. అప్పుడు నువ్వు మగవాడివి, అప్పుడు బలం ఉన్నవాడివి. అర్థమవుతుందా? అంతేగాని చెయ్యి దూరంగా విడుదల చేస్తే నువ్వు మగాడివా, నువ్వేనా బలం ఉన్నవాడు నేను ఒప్పుకోను. ఏం చేస్తావు? నా హృదయం నుంచి బయటకు వెళ్ళి చూద్దాం. ఏంటి దీని అర్థం? ఈ హృదయం నుంచి బయటకు వెళ్ళలేడా? ఆవిడ కొంత ధైర్యం ఏంటి తెలుసునా? నువ్వు హృదయం నుంచి బయటకు వెళ్తే నేనున్నానంటే నువ్వు ఉన్నావని అర్థం. అది
ఈ గోపిక జ్ఞాన గోపిక, సామాన్య గోపిక కాదు. నువ్వు హృదయం నుంచి బయటకు వెళ్ళావంటే నేను ఉండను. ఇప్పుడు ఏంటి అప్పుడు చెప్పి హృదయం నుంచి బయటకు వెళ్తే ఇప్పుడు చెయ్యి విదిలించిన తర్వాత కూడా నేనున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను. నువ్వు హృదయంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను నా మడిగా ఉన్నాను అనుకో, అప్పుడు నువ్వు గెలిచినట్టు లెక్క. నువ్వు బయటికి వెళ్ళగానే నేనుండే అవకాశం లేదు. నేనున్నానంటే నువ్వు బయటికి వెళ్ళలేదని అర్థం. ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టయితే వెంటనే పరమాత్మ తల వంచుకున్నట్ట, మళ్ళీ తల వంచుకున్నట్ట. ఆ తల వంచుకున్న తామర మొగ్గకి మళ్ళీ నమస్కరిస్తూ రేపటి రోజు సాయంకాలం సాందీపని మహర్షి యొక్క కోరిక వీళ్ళు ఎలా తీరుస్తారో ఏమిటో చెప్పుకొని మరికొన్ని శ్రీకృష్ణ కర్ణామృతం యొక్క 4 మాటలు చెప్పుకుని రేపటితో పరిపూర్ణం చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.